శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సైంటిస్ట్ స్పీకర్ సంతోష్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సార్, జనరల్గా సైంటిస్టులు సనాతన ధర్మాన్ని నమ్మరు, లేదంటే దేవుణ్ణి నమ్మరు. ఎస్. మీరేంటి రివర్స్ ఉన్నారు? లైక్ అంటే సైన్స్కి సనాతన ధర్మానికి సంబంధం ఉంది అని చెప్తే నేను షాక్ అయ్యాను. ఎస్. ఫస్ట్ అనుకుంటా ఒక సైంటిస్ట్ నోట్లో నుంచి ఈ మాట విన్నాను నేను. ఎలా అంటారు? ఎలాగానంటే యాక్చువల్గా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సైన్స్ కాదన్నమాట. సైంటిస్టులు అని ఎవరైతే చెప్పుకొని వెళ్తున్నారో బేసిక్గా అంటే వాళ్ళు బాధపడొచ్చునేమో కానీ వాళ్ళు అసలు సైంటిస్టులే కాదు. సైన్స్ అంటే ఏంటో తెలియనటువంటి వాళ్ళు. టెక్నాలజీ అంటే టెక్నాలజీ అంటే టెక్నిక్, జస్ట్ ఉపాయంతోటి ఏదో తయారు చేసేసి మేమే సైంటిస్టులు అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. సైంటిస్టులు అని చెప్పేసి అంటే ఫస్ట్ ఒక మాట సైన్స్ అంటే మన మన దీంట్లో కనుక సనాతన ధర్మంలో చెప్పుకున్నాం అంటే విజ్ఞానము అని చెప్పేసి అంటాం. మరి విజ్ఞానం ఉండాలంటే జ్ఞానం ద్వారా వస్తుంది. జ్ఞానం దేని ద్వారా వస్తుందంటే బుద్ధి ద్వారా వస్తుంది. బుద్ధున్నోడు ఈ ప్రకృతిని దీన్ని నాశనం చేయడు. అసలు అంటే వాడికి సైన్స్ తెలుస్తుంది అన్నట్టారా? ఇప్పుడు గాలిని నాశనం చేస్తున్నాడు అంటే వాడికి బుద్ధి ఉందా? నీళ్ళని నాశనం చేస్తున్నాడు అంటే బుద్ధి ఉందా? నేలను నాశనం చేస్తున్నాడు, ప్రకృతిని పాడు చేస్తున్నాడు అంటే వాడికి బుద్ధి ఉంది. అంటే వాడికి బుద్ధి లేదు కాబట్టి బుద్ధి లేని వాడికి జ్ఞానం ఉండదు, జ్ఞానం లేని వాడికి విజ్ఞానమే ఉండదు. అంటే వీళ్ళు ఒక అబద్ధమైనటువంటి దీంట్లో వెళ్తున్నారు. రియల్ సైంటిస్టులు అనేటువంటి వాళ్ళు అంటే ఏంటి ఎలా ఉంటుందంటే విజ్ఞానం అనేటువంటి సైన్స్ తెలిసిన వాడు ఎలా ఉంటుందంటే ఈ సృష్టిలో ఒక చిన్న పరమాణుకి కూడాను అపకారం చేయకుండా ఉండేటువంటి వాడు, దట్ ఈస్ సైన్స్. సో రియల్ సైన్స్ అనేటువంటి చెప్పినటువంటిది కేవలం సనాతన ధర్మం. సనాతన ధర్మంలో ప్రతిదాన్ని కూడా పరమాత్మతో చూసుకుంటారు. కానీ ఏం జరిగిందంటే ఈ ఆధునిక సైన్స్ అనేటువంటిది రియల్ సైన్స్ అనేటువంటి సనాతన ధర్మాన్ని అర్థం చేసుకోలేక ఇది మనకి ఎటు అర్థం కాదు కాబట్టేసేసి దీన్ని మనం అణిచివేసేస్తే మేమేదో ఇప్పుడు సాధించేస్తాం అన్నట్లుగా వీళ్ళు ఎలా వెళ్తున్నారంటే చిన్నపిల్లని అన్నం తినమని చెప్పేసి అంటే సగం కింద వేసుకుంటాడు, సగం మీద వేసుకుంటాడు, ఇంత తింటాడు. ప్రజెంట్ వీళ్ళ యొక్క వెళ్ళేటువంటి ధోరణి అనేటువంటిది అలాగే దాన్నే వీళ్ళు సైన్స్ అని నమ్మేసుకుంటున్నారు. వాస్తవానికి వాళ్ళు సైన్స్ కాదు. అంటే నాకు తెలిసిన దాని వరకు మీరు ఎనర్జీ పైన రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. ఎస్. చేస్తూ అసలు ఆధ్యాత్మికంలోకి ఎలా వచ్చారు? నేను యాక్చువల్గా ఎనర్జీ మీద అదొక సోషల్ రెస్పాన్సిబిలిటీగా. ఓకే. అంటే నేను ఇంతకుముందు లైట్ మీద రీసెర్చ్ చేశాను. తర్వాత నాకు ఒక ఫ్రెండ్ తగిలి, సంతోష్ నువ్వు లైట్ మీద రీసెర్చ్ చేస్తే ఏం ఉపయోగం ఉంది, మనకు రాబోయేటువంటి 30-40 సంవత్సరాల్లో అసలు కొన్ని దేశాలే ఉండవు, ఇలా అయిపోతుంది, కొన్ని మంచు కొండలు కరిగిపోతూ ఉన్నాయి, సముద్రాలు అనేటువంటివి ఎగిసిపోతున్నాయి. సో ఈ గ్లోబల్ వార్మింగ్ మీద రీసెర్చ్ చెయ్యి. ఎనర్జీ అనేటువంటి దాన్ని ఇప్పటిదాకా ఎవరు కొన్ని సరైన ఎనర్జీ కనుక్కోలేదు. అందరికి బట్టి ఇప్పుడు సోలార్ అంటున్నారు, విండ్ మిల్ అంటున్నారు, హైడల్, టైడల్ ఇలా వెళ్తూ ఉన్నారు. కానీ ఇవేమి కూడా లైఫ్ టైం ఉండేటువంటివి కావు. ఇప్పుడు సోలార్ అంటే మనకు ఉదయం పూట ఉంటుంది, విండ్ అంటే వాతావరణాన్ని బట్టి ఉంటుంది, హైడల్, టైడల్ అంటే అది కూడా కాలాన్ని బట్టి ఉంటాయి. అలా కాదు, ఏదో ఒకటి ఉన్నది మన దీంట్లోనే ఉన్నది, దాని మీద నువ్వు ఒకసారి నువ్వు ట్రై చేసి నీ మేధాశక్తి, నీ టైంని దాని మీద ఉంచమని చెప్పేసి అన్న. యాక్చువల్గా అప్పటిదాకా నాకు గోల్ అనేటువంటిది ఏది లేదు. అంటే ఒక గోల్ ఏది అనేటువంటిది అంటే నాకు ప్రపంచం కోసం ఏదో ఒకటి చేయాలి అనేటువంటిది, నా లైఫ్ టైంని దానికే కేటాయించాలి. యాక్చువల్గా నాన్నగారు ఆర్మీ అనమాట. నేను అన్ఫిట్ ఫర్ ఆర్మీ, కొంచెం చిన్నప్పుడే ఇదైపోయింది. నాన్నగారు పద్దాకలు అంటుండేవాళ్ళు, అరే నువ్వు మిలిటరీ కానీ ఇట్లాంటి డిఫెన్స్ వాటికి నువ్వు వెళ్ళలేవు, నువ్వు చదువుకొని కలెక్టర్ డాక్టర్ అవ్వాలి అని చెప్పేసి అనేవారు. అయితే కలెక్టర్ డాక్టర్ అవ్వమంటే ఓకే, ప్రాబ్లం లేదు, ఇది చూపిస్తూ అనేవారు. అందరూ నన్ను కొంచెం ఎగతాళి చేసేవారు చిన్నప్పుడు. చిన్నప్పుడు అనిపించింది అలా కాదు, నేను వీళ్ళందరికంటే ఏదో గొప్ప చేయాలి అనేటువంటి. ఎప్పుడైతే నాకు ఇది తెలిసిందో ఇతను సలహా ఇచ్చినాడు, రైట్ ఇప్పుడు నాకు ఒక గోల్ దొరికింది, నా లైఫ్ టైం దీనికే పెట్టేస్తాను అనుకున్నాను. అప్పటి నుంచి రీసెర్చ్ చేస్తూ ఉంటే ఎన్నో బుక్స్ చదివాను, ఎక్కడ నాకు ఒక క్లారిటీ రాలేదు. అటువంటి ఒక లైఫ్ టైం ఉండేటువంటిది, ఇప్పుడు కూడా ఉండేటువంటిది, లభ్యం ఉండేటువంటి ఒక ఎనర్జీ ఏంటి అనేటువంటిది ఇక్కడ దొరకపోయేటప్పటికి అప్పుడు నేను భగవంతుడికి ఏమైనా తెలుసునేమో అనేటువంటిది అలా వెళ్తే వివిధ గ్రంథాలు చదివాను. కొన్ని అంటే మనకి తెలిసినటువంటివి అసలు అది ఫేక్, పద్ధతి పాడలేనటువంటివి అన్నమాట. అంటే
ఏదో ఇలా అంటే ఒకటి మీరు అవి కూడా తయారైపోయింది. చదివారా? అవి చదివి ఓకే. అన్నీ చదివి ఉండే తర్వాత వచ్చిన తర్వాత సనాతనంలో నాకు ఫస్ట్ వర్డ్ ఆది పరాశక్తి. శక్తి అనేటువంటి వర్డ్ మన వాళ్ళు వాడున్నారు అది. నేను ఎక్కడో వెతుకుతూ ఉన్నాను. ఎనర్జీ అనేటువంటిది నేను ఏ ఎనర్జీ కోసం అయితే నేను చేస్తూ ఉన్నానో ఆ ఎనర్జీని డివోషన్లో చెప్పడం జరిగింది. ఇది రియల్గా నేను వాడుకోగలనా లేదా మన అవసరాలకి. ఇప్పుడు ఫోజల్ ఫ్యూల్స్, పెట్రోల్, డీజిల్ లేదా ఇలా అంటూ ఉన్నారు కదా. ఇప్పుడు ఈ ఎనర్జీని వాడుకోవచ్చా లేదా, ఏదో ఉంది ఇందులో మర్మం అని అప్పుడు సనాతన ధర్మం మీద రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. ఓకే. అంటే ఎనర్జీ రీసెర్చ్ చేస్తూ సనాతన ధర్మం మీద రీసెర్చ్ చేస్తే ఆ వెళుతూ ఉన్న కొద్ది అంతా సైన్స్ అనేటువంటిది తెలుస్తుంది. అంటే సనాతన ధర్మం అనేటువంటిది అదేదో మాయలు, మంత్రాలు లేదంటే అభూత కల్పన అనేటువంటిది కానే కాదు. ఇది సృష్టికి సంబంధించిన ఎంటైర్ సైన్స్. ఒక మాటలో చెప్పాలి, ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో మన ఎడారి సైంటిస్టులు అంటాను నేను వాళ్ళని. నేను ఓకే. అంటే నేను చేయలేను, నా వల్ల కాదని ఒప్పుకోరు. అదే మనకి ఒక సామెత ఒకటి ఉంది, తానవ్వక నొప్పించక తప్పించు తిరుగువాడు ధన్యుడు సుమతి అని అంటారు చూసారండి. అలాగే వాళ్ళు ఒక మాట అంటారు, దెర్ ఈజ్ ఓన్లీ ఎ ఫాదర్ ఆఫ్ సైన్స్ బట్ దెర్ ఈజ్ నో ఎనీ మాస్టర్ ఆఫ్ సైన్స్ అంటారు. అంటే మేము మాస్టర్లం కాలేము అని వాళ్ళు చెప్పుకోలేక అసలు ఎవరు అవ్వలేడు అనేటువంటిది తేల్చేసేసారు. చెప్తున్నాడు కదండి, వాళ్ళకి సైన్స్ తెలియదు. బట్ వీ హ్యావ్ ఎ మాస్టర్. మనకి మాస్టర్ ఉన్నాడు, దట్ ఈస్ శ్రీకృష్ణ భగవాన్. హై ఈజ్ ద మాస్టర్. అంటే సృష్టి గురించి సృష్టికే తెలుసు, నేనేంటి అనేటువంటి సృష్టికే తెలుసు. దాని గురించి వీళ్ళు తెలుసుకోలేరు. ఆ సృష్టి చేతనే చెప్పబడినటువంటి ధర్మం దట్ ఈస్ సనాతన ధర్మం. ఓకే. ఇది అది అనంత కాలంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటిది. అంటే ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితం. కానీ వీళ్ళకి తెలిసినటువంటిది 1300 కోట్ల సంవత్సరాలు మన విశ్వం అనేటువంటిది. మనం ఉంటుంది ఒక చిన్న విశ్వం, ఇది బ్రహ్మాండం అన్నారు. అండము అని చెప్పేసి అనేటువంటిది అంటే గోళం అనేటువంటిది. సో అట్లాంటి బ్రహ్మాండం అనేటువంటి స్టార్టింగ్ సెకండ్లోనే నేను ఫలానాగా ఉంటాను, నాలో ఉన్నటువంటి సమస్తం ఇలాగా ఉండాలి అని ఒక రూల్. జస్ట్ లైక్ మనం ఒక ఫ్రిడ్జ్ కొంటాము, టీవీ కొంటాము, లేదంటే ఇంకోటి కొంటాము, దానికి ఒక యూజర్ మాన్యువల్ ఇస్తారు డెఫినెట్గా. దీన్ని ఇలా వాడాలి, ఇలాగనే వాడాలి. ఎప్పుడైనా అది సమ్ ప్రాబ్లం అనేటువంటిది వచ్చిందంటే కూడా సర్వీస్ మాన్యువల్ కూడా ఇస్తారు. సో ఆ యూజర్ మాన్యువల్ అండ్ సర్వీస్ మాన్యువలే ఈ సనాతన ధర్మం. అంటే సృష్టి ధర్మం. అంటే సృష్టి ఇలా ఉంటుంది, అంటే ఈ పక్షి ఇలాగనే ఉండాలి, ఈ జంతువు ఇలాగనే ఉండాలి, ఈ రాయి ఇలాగనే ఉండాలి, ఇది మనిషి వీడు ఇలానే ఉండాలి, వీడి సమాజం అనేటువంటిది ఇలా ఉండాలి. సామాజిక ధర్మం అంటే సృష్టి ధర్మము, సామాజిక ధర్మం అనేటువంటిది, మానవ ధర్మం అనేటువంటిది, స్వధర్మం అనేటువంటిది, ఈ నాలుగిటిని కూడా కలిపి ఈ సృష్టి చెప్పింది. ఈ సృష్టి ఎలా చెప్తుంది అని అంటే, ఈ సృష్టి ఒక జీవి. అది వీళ్ళకి తెలియదు. ఈ సృష్టి అని అంటే వీళ్ళతో రాళ్ళు, రప్పలు, కొండలు, గుట్టలు, లేదా గ్రహాలు, నక్షత్రాలు, గ్యాలక్సీలు ఉన్నాయి, అసలు ఇది ఏంటి అని అంటారు. కానీ ఇది ఒక జీవి అనేటువంటిది తెలియజేసేటువంటి సనాతన ధర్మం. అంటే ఈ సృష్టియే పరమాత్ముడు అనేటువంటి. సో పరమాత్ముడికి తెలిసినటువంటి జ్ఞానము సామాన్య మనిషికి ఎక్కడ తెలుస్తుంది? సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది సైన్స్, ద ఎటర్నల్ సైన్స్. ఇది సైన్స్ అంటే. అంటే ఇప్పుడు మీరు మహాభారతం కానీ ఇవన్నీ చదివేసి ఉన్నారా సార్ ఈ గ్రంథాలు? అంటే నాకు ఎంత కావాలో అంతవరకే చదువు. లైక్ ఈ శక్తి గురించి పాయింట్ మీరేం ఫైనల్లీ మీకు సంబంధించి రీసెర్చ్ ప్రకారం మీరు ఏం ఫైండ్ అవుట్ చేశారు? చెప్పాను. అంటే యాక్చువల్గా అసలు విషయం చెప్పకూడదు, నా రీసెర్చ్ నాది ఉన్నది కాబట్టి చేసేది. ఓకే. ప్రోటోటైప్లో ఉంది అది. సో నేను ఒకటే చెప్తాను, అంటే వీళ్ళకి అర్థం చేసుకోగలిగితే ఎటర్నల్ ఎనర్జీ మనకి ఇక్కడే ఉంది, ఇప్పుడు ఇక్కడ ఉంది మన దగ్గర. దట్ ఈస్ శివుడు. మన పురాణాల్లో చెప్తుంటారు శివుడు అత్యంత శక్తివంతుడు అని అంటారు. శివుని మించినటువంటి శక్తి మరొకటి లేదు అని అంటారు. ఎందుకంటే శివునితో పాటు సాక్షాత్తు పార్వతీదేవి. దీనిని డీకోడ్ గనక చేయగలిగితే అర్థమైపోతుంది, ఓహో ఇదే ఎనర్జీ అంటే అనేటువంటిది. కానీ వీళ్ళు ఎంతగా ఎడికినట్టు శివుడు దేవుడు అంటున్నారు కదా, ఆది పరాశక్తి దేవత అని చెప్పేసి అంటున్నారు కదా, ఇది మనం ఎలాగ యూజ్ చేసుకుంటాం? దీంతో మనం ఎనర్జీ కరెంట్ ఎలా తయారు చేస్తాము? ఎందుకంటే ఎంతకాడికి వాళ్ళు ఈ పరమాత్ముడు, దేవుడు, మైథాలజీ అన్నంతసేపు ఈ సైన్స్ని తీసుకోలేరు. ఎందుకంటే సనాతన ధర్మంలో ఎలా ఉంటుందంటేనమ్మా, ఇది ఎవరికి అర్థం కాదు, చాలా కాంప్లికేటెడ్ అనమాట, సామాన్యంగా అర్థం కాదు. ఇప్పుడు భగవద్గీత చాలా మంది ఉన్నారు. ఇప్పుడు గీతాచార్యులు వారు ఆయన ఉన్నారు, ఆయన పేరు గంగాధర శాస్త్రి గారు అని, పెద్ద పెద్ద స్వామీజీలు ఉన్నారు. వాళ్ళందరికీ భగవద్గీతను చూస్తే అది దైవ గ్రంథం అనేటువంటిది భగవంతుడు చెప్పాడు, సాక్షాత్ పరమాత్ముడు చెప్పాడు, ఇలా ఉండమని అలా ఉండమని చెప్పాడు అంటారు. కానీ దాన్ని ఇంకొక యాంగిల్లో కనుక చూస్తే అది ఎంటైర్లీ సైన్స్. ఎలా ఉంటుందంటే
కొన్ని వేల పుస్తకాలలో మాత్రమే రాయగలిగినటువంటి ఒక సబ్జెక్ట్ని ఒక శ్లోకంలో రాసేస్తారు. అంటే అంతగా కంప్రెస్ చేయడం అంటే ఎవరి వల్ల అవుతుంది? అంటే ఒక న్యూస్ పేపర్ మీరు చదవగలరు. అలాంటిది ఒక 100 న్యూస్ పేపర్స్ని ఒక పేపర్లో రాయాలంటే మనకు తెలిసినటువంటి షార్ట్ హ్యాండ్. దాన్ని అందరూ చదవగలరా? షార్ట్ హ్యాండ్ తెలిసిన వాడే చదవగలుగుతాడు. కరెక్ట్. మిగతా వాళ్ళందరికీ అది పిచ్చి గీతలాగా కనిపిస్తాయి. సేమ్ సనాతన ధర్మం కూడా అంతే. ఒక్క పదంలో ఇప్పుడు నాసా అని ఇలాంటి పెద్ద పెద్దవి ఉన్నాయి కదమ్మా, అది వాళ్ళు ఈ రోజుకి కూడా మీకేం తెలుసు విశ్వం గురించి అంటే ఏదో తెలుసు అంటారు. ఫైనల్గా అసలు ఏం తెలుసురా నీకు అని అడిగితే ఏం తెలియదు అంటారు. ఏమి తెలియదు అంటారు. అది బిగ్ బ్యాంగ్ థియరీ చెప్తారు. వాడు ఏదో చిన్న సబ్ అటామిక్ పార్టికల్ లాగా ఉండేది ఒకప్పుడు, అందులోనే ఇప్పుడు విశ్వంలో ఉన్న మాస్ అంతా ఉండేదని, అందులోనే ఎనర్జీ అంతా అందులోనే ఉండేదని, అదేదో అలాగా పెరుగుకుంటూ వెళ్ళిపోయింది. తర్వాత భూమి ఏర్పడింది, అందులో జీవం వచ్చిందని వాళ్ళలో వాళ్ళే క్వశ్చన్ వేసుకున్నారు. సరే అది ఎక్కడి నుంచి వచ్చిందంటే తెలియదు. జీవం ఎక్కడి నుంచి వచ్చిందంటే తెలియదు. మరి నీకేం తెలుసు అంటే తెలియదు. మరి ఏం తెలుసు వాళ్ళకి? మీరు ఇప్పుడు ఏఐని అడిగిన, గూగుల్లో అయినా మీకు వచ్చే సమాధానం అది ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదు. కాకపోతే దీనికి కొంచెం దగ్గరికి సనాతన ధర్మం ఉన్నది అంటారు అంతే. అసలు విషయం ఏంటంటే సనాతన ధర్మం దగ్గరికి వీళ్ళు వచ్చారు. వీళ్ళకి తెలియని ఈ సబ్జెక్టు మొత్తాన్ని కూడా ఒక్క శబ్దంలో చెప్పారన్నది. చూడండి, అది కొన్ని వేల పుస్తకాలలో కూడా ఇంకా వాళ్ళకి తెలియనటువంటిది అని కేవలం ఒకే ఒక శబ్దంలో చెప్పారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది సనాతన ధర్మం. ఇక వీళ్ళకి టోటల్ మొత్తం అంతా కూడాను విశ్వము, సృష్టి, రహస్యము అది ఎలాగ డెవలప్ అయింది అనేటువంటిది భగవద్గీతలో ఒక్క శ్లోకంలో చెప్పేసేసారు. ఇంకా అయిపోయింది. దాన్ని డీకోడ్ చేయడం వీళ్ళకి చేత కాదు. అంటే చూడండి ఎంత కాంప్లికేటెడ్ ఉంటుంది. అంటే ఎంతో పెద్ద సబ్జెక్ట్ని కంప్రెస్ చేసి చెప్పడం అనేటువంటి, అది చూసే వాళ్ళకి పిచ్చి గీతాలు, అయితే షార్ట్ హ్యాండ్ తెలియని వాళ్ళకి పిచ్చి గీతలు ఎట్లా ఉంటాయో ఇదేదో మైథాలజీలో డివోషన్ అన్నట్టుగానే ఉంటుంది తప్పితే దాన్ని ఎగ్జాక్ట్గా డీకోడ్ అనేటువంటి చేస్తే పంచభూతాలు అందరికీ తెలిసిందే కదమ్మా. మీకు నాకే కాదు, అసలు తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. అది ఎంత పెద్ద సైంటిఫిక్ వర్డ్ అంటే దానిని వీళ్ళు ఒక మైథాలజీగా తీసుకుంటారు. అది చెప్పింది హిందూ ధర్మం, సనాతన ధర్మం. అంటే హిందూ అనేటువంటిది, హిందూ మతం అనేటువంటిది అంటే సనాతన ధర్మాన్ని అడాప్ట్ చేసుకుంది. సనాతన ధర్మం ఒక మతం కాదు. సృష్టిలో ప్రతి చీమతో సహా అన్నిటికీ అది చెందుతుంది. అది ఒక మనిషికి అనేటువంటిదే కాదు. కాబట్టి దాన్ని పూర్తిగా అడాప్ట్ చేసుకున్నటువంటిది, ఎగ్జాక్ట్గా ఆచరించేటువంటిది హిందూ ధర్మం, హిందూ మతం, హిందూ ధర్మంగా మారిపోయింది అంతే తప్పితే అది అసలు హిందూ అది ఒక మతం కాదు. ఇందులో సైన్స్ ఏంటో తెలుసండి, మీరు చెప్తే మీకే ఆశ్చర్యపోతుంది. మీరే చెప్తారు, ఓహో ఇంత చిన్న విషయాన్ని ఇంత పెద్ద పెద్ద సైంటిస్టులు తెలుసుకోలేకపోయారు అనేటువంటి. ఆకాశము లేనిది ఆకారం లేదు అని చెప్పేసి చెప్తుందండి. మీకేమైనా అర్థమైందండి? ఆకాశం లేనిది ఆకారం లేదు అని చెప్తుంది. చాలా చాలా డెప్త్ వర్డ్ అనమాట. అంటే మనకున్నది గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం. సో గాలి మనకు తెలుసు, నీరు మనకు తెలుసు, భూమి అంటే మట్టి తెలుసు, అగ్ని అంటే ఎనర్జీ తెలుసు. ఆకాశం ఏంటంటే, ఆకాశం అంటే మనం పైకి చూస్తాం. అంటే ఏమి స్పేస్ అంటే ఖాళీ ప్రదేశం. ఏదైనా ఒక పదార్థము తనకు ఒక రూపం రావాలి అంటే అందులో కొంత ఖాళీ ప్రదేశం అనేటువంటిది ఆక్రమించి ఉండాలి అనేటువంటిది. ఏంటి దానికి అర్థం ఏంటి? మళ్ళీ వెళ్ళి వెనక్కి వెళ్తారు. అంటే ఖాళీ ప్రదేశం లేనిదే దేనికి ఆకారం అనేటువంటిది ఉండదు అన్నారు. మన ఫర్ ఎగ్జాంపుల్ మన సౌరమండలం చూసుకుందాం, ఇంత పెద్దది. మన భూమికి సూర్యుడికి మధ్యలో 13-12 కోట్ల కిలోమీటర్ల డిఫరెన్స్ ఉంది. అలాగే మిగతా గ్రహాలకు కూడా. కాబట్టి మన సౌరమండలం ఇంత పెద్దగా ఉంది, మన గెలాక్సీ ఇంత పెద్దగా ఉంది, మన విశ్వం అంత పెద్దగా ఉంది. ఇలాంటి గెలాక్సీలు కొన్ని ఎందుకు ఇంత పెద్దగా ఉందంటే మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంది. సరే, ఈ గెలాక్సీలే ఇవన్నీ తయారైంది మళ్ళీ మ్యాటర్ తోటి తయారైంది. మ్యాటర్ అంటే పదార్థంతో, అది గాలి కావచ్చు, నీరు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇవి దేనితో తయారైనాయి? మళ్ళీ యాటమ్స్ తోటి తయారైనాయి. ఫైనల్ మనకి తెలిసినటువంటి ఒక చిన్నది యాటమ్, దాని తర్వాత సబ్ అటామిక్ పార్టికల్స్. ఒక యాటంలో 90% మళ్ళీ స్పేసే ఉంటుంది. మళ్ళీ అంటే మన భూమి ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఇంత పెద్దగా ఉంది, ఇవన్నీ యాటమ్స్ తోటే తయారైంది. వాటర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. దీంట్లో ఉన్నటువంటి యాటమ్స్లో 90% స్పేస్ తీసేసాం అనుకున్నది. మరి భూమి మళ్ళీ ఇప్పుడు 90 రెట్లు చిన్నదైపోతుంది. మరి దాంట్లో ఉండే ఎలక్ట్రాన్, న్యూట్రాన్, ప్రోటాన్స్ వాటికి ఆకారం ఉన్నది అని అంటే దాంట్లో కూడా స్పేస్ ఉంది. క్వాక్స్ అనేటువంటి సబ్ అటామిక్ పార్టికల్స్ అనేటువంటి. అసలు ఒక యాటంలో స్పేస్ 0 చేసేసాం అనుకోమ్మా, ఏమవుతుందమ్మా? అది కనిపిస్తుందా? కనిపించదు, అసలు ఉండదు. ఫస్ట్ పాయింట్ అంటే దానికి అది పదార్థం ఉంటుంది కానీ అది ఉండదు. ఉండి కూడా ఉండదు. పదార్థం ఉంటుంది కానీ ఉండదు. దీనిని మనం ఏమంటాం? అది నా దగ్గర ఇది వస్తువు ఉంది,
ఇక్కడి నుంచి అక్కడ పెట్టాం, ఇది అక్కడికి వెళ్ళింది అంటాం. కానీ అది అక్కడే ఉండి నాకు టక్మని కనిపించకుండా పోయింది అనుకో ఏమంటుందని మాయమైపోయింది అంటాం. అవును. దట్ ఈజ్ మాయా అంటాం. మాయా అనేటువంటి పదం సైంటిఫిక్ వర్డ్, అది కృష్ణుడే వాడాడు, భగవద్గీతడు తనే వాడాడు. అంటే పదార్థం ఉంటుంది కానీ ఉండదు. మరి అలాంటి పదార్థం ఎక్కడైనా ఉందా? ఈరోజు ఇప్పుడే మంచిగా నాసా వాళ్ళు కనిపెట్టారు. స్పేస్లో లైట్ వెళ్తుంది కానీ అక్కడ ఏమీ లేదు, కానీ ఏదో ఒక పదార్థం ఉంది, కనిపించదు, పట్టుకోవడానికి పనికిరాదు, ఫ్రిక్షన్ కూడా ఉండదు దానికి, కానీ అందులోంచి వెళ్తూ ఇలా వెళ్తుంది. అది ఏదో పదార్థం మాకు అర్థం కావట్లేదు, ఎందుకు అలా ఉందో కూడా మాకు తెలియదు. దానికి డార్క్ మ్యాటర్ అని పేరు పెట్టారు. వాళ్ళు ఏదో పెట్టేస్తారు, దాని పేరే మాయ. అది ఎవరు చెప్పారేమో, అది సనాతన ధర్మం. అంటే అది ఎందుకు అలా ఉందో ఈ రోజుకి కూడాను వీళ్ళకి తెలియదు. ఇంత పెద్ద సైంటిస్టులు అంటారు, మేము చాలా మేధావులు అంటారు, ఆ డార్క్ మ్యాటర్ ఏంటరా బాబు అని చెప్పేసి అంటే, ఒరే బాబు అది ఒక మ్యాటరే, కానీ అందులో స్పేస్ లేదు. స్పేస్ లేనటువంటి జీరో స్పేస్ ఉన్నటువంటి ఒక మ్యాటర్ అది, దట్ ఈస్ డార్క్ మ్యాటర్ అని మీరు పిలుచుకుంటున్నారు. అది దాని లోపల స్పేస్ లేదు కాబట్టి పిచ్చోళ్ళారు, ముందు పంచభూతాలు అంటే ముందే తెలుసుకుంటారు అని చెప్పేసి. సో ఆకాశం లేకపోతే ఒక పదార్థానికి ఆకారం ఉండదు. సో ఈ ఆకాశాన్ని మీరు కంట్రోల్ చేయగలిగితే, అంటే వీళ్ళు ఇప్పుడు సెమీ కండక్టర్స్ తోటి సిలికాన్, జెర్మీనియం అని చెప్పేసి ఏదో చిప్స్ అవి తయారు చేసి ఏదో కంప్యూటర్స్ చేస్తున్నారు. అంటే భౌతికంగా చేస్తున్నారు, అది వేసి ఇది వేసి ఏదో ఈ కెమికల్ ఆ కెమికల్ కలిపి ఒకటని, లేదు కాంపోనెంట్ ఈ కాంపోనెంట్ అలా వేసి కంప్యూటర్స్ ఇవి చేస్తున్నారు. అంటే భౌతికంగా చేస్తున్నారు, దీన్ని టెక్నాలజీ అని అంటారు, సైన్స్ అంటారు. మీరు ఎప్పుడైతే ఈ ఆకాశాన్ని కనుక కంట్రోల్ చేయగలుగుతారో, ఆ కంట్రోల్ చేయగలిగేటువంటిది మహాజ్ఞానం. అసలు అది సైన్స్, దానిని సిద్ధి అని అంటారు. దాన్ని కంట్రోల్ కనుక చేయగలిగితే మీరు ఏవైనా చేయొచ్చు. ఈ టెక్నాలజీ ఈ సెమీ కండక్టర్స్ తోటి కంప్యూటర్స్ తోటి ఏమి చేయలేరు, దాన్ని సిద్ధి అంటారు. అంటే లైక్ ఇప్పుడు వర్షాలు లేకపోతే క్లౌడ్స్ పాస్ చేసి రెయిన్ కూడా మనం ఆర్టిఫిషియల్ రైన్స్ కూడా క్రియేట్ చేయటం చూస్తున్నాము. అంటే ఇది కూడా టెక్నాలజీనే అంటారు. దిస్ ఇస్ టెక్నాలజీ, అంతే. ఇది టెక్నాలజీ, దట్స్ నాట్ సైన్స్. అది సనాతన ధర్మంలో ఎంత ఇదేనంటే, మీరు విశ్వంలో మీరు ఏవైనా సరే చేయవచ్చు, మీ శరీరంలో ఆకాశాన్ని గనక మీరు కంట్రోల్ చేశారు, స్పేస్ని కంట్రోల్ చేశారంటే మీరు ఉన్నట్టుండి చేయమంత అయిపోవచ్చు. ఆకాశం అనేటువంటి దాన్ని మీరు ఎక్కువ పెంచేసేసారని చెప్పేసి అంటే ఎంత పెద్ద శరీరాన్ని అయినా పెట్టచ్చు. అది మనకి ఆంజనేయ స్వామి, హనుమంతుడి గురించి మనం విన్నాం. లంకలోకి వెళ్ళేటప్పుడు ఆయన చేయమంత అయిపోయాడని, సూర్యుడిని మింగేసి అంత పెద్దవాడు అయిపోయాడు అనేటువంటిది. అనిమ అంటారు, మహిమ, లఘిమ అంటే ఒక పేపర్ అంత వెయిట్ అయిపోతాడు, లఘిమ అట్లా లంకని ఇచ్చేసేటప్పుడు. అష్టసిద్ధులు తెలుసు ఆయనకి. ఇది సైన్స్ అంటే యూనివర్స్ యొక్క ప్రవర్తనని అర్థం చేసుకొని, యూనివర్స్లోని ప్రతిదాన్ని కూడా అర్థం చేసుకొని దానిని కంట్రోల్ చేయటం ఎలాగనేటువంటిది తెలిసినటువంటి సైన్స్. అయితే అలాగని అందరికీ చెప్పరు దాన్ని, ఎందుకంటే రియల్ సైన్స్ అనేటువంటిది, నిజమైనటువంటి సైన్స్ అనేటువంటిది అది పులిహార పొట్లాలాగా అందరికీ పంచిపెట్టకూడదు. వాళ్ళు దేనికైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ రోజున వీళ్ళు ఏంటంటే టోటల్ కమర్షియల్. ఇప్పుడు ఇంటర్నెట్ పెట్టారమ్మా, అందరి చేతులకు ఇచ్చేసారు, అది ఏమో జరుగుతుందో అందరికీ తెలిసిందే. అది దానివల్ల ఎన్ని దారుణాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతిదీ కూడాను వాడు బిజినెస్ 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 బిజినెస్, దానివల్ల ఏం పాడవుతుందో వాడికి అనవసరం. తర్వాత చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం. ఈరోజు గ్లోబల్ వార్మింగ్ వచ్చి దీనికి ఏదో చేయాలని చెప్పేసి అంటారు. అంటే వీళ్ళు తెలివి తక్కువ వాళ్ళు, అంటే వాళ్ళు ఫాలో అయ్యిందే ఆ తెలివి తక్కువ గ్రంథం నుంచి వచ్చున్నారు వాళ్ళు, ఇంకా వాళ్ళు అట్లాగనే వెళ్ళిపోయారు వాళ్ళు. సరే మనం తెలుగు తక్కువ వాళ్ళగా ఉంటే వీళ్ళ తెలివి, కనీసం వీళ్ళ తెలివి నాశనం చేయాలని చెప్పేసి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఒకప్పుడు నాశనం చేసేసారు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా గొప్పది. ఎంత గొప్పది అని చెప్పేసి అంటే మనకి 4 ఆశ్రమాలు ఉంటాయమ్మా. ఫస్ట్ వచ్చేసేటప్పటికి ఏంటంటే బ్రహ్మచర్య ఆశ్రమం, ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత గృహస్థాశ్రమం, తర్వాత వానప్రస్థాశ్రమం, తర్వాత సన్యాసాశ్రమం. ఈ ఫస్ట్ ఉండేటువంటి ఏదైతే బ్రహ్మచర్య ఆశ్రమంలోనే సమస్త జ్ఞానం నేర్పిస్తారు. అంటే 4 ధర్మాలు నేర్పిస్తారు. సింపుల్గా చెప్పాలంటే వేదాలు కానివ్వండి, 4 ధర్మాల్లోనే సమస్తం వస్తాయి. ఒకటి సృష్టి ధర్మం గురించి చెప్తారు. మీకు సృష్టి ధర్మంలోనే టోటల్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, స్పేస్ సైన్స్ మొత్తం అన్నీ వచ్చేస్తాయి. ప్రతిదీ కూడా అందులో వచ్చేసేస్తుంది, ఈవెన్ మెడికల్ కూడా. ఇది అయిపోయిన తర్వాత సమాజ ధర్మం నేర్పిస్తారు. ఈ సమాజంలో ఎలా ఉండాలి ఏంటి అనేటి, అంటే పాలిటిక్స్ అనేటువంటివి కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా దాంట్లో వచ్చేస్తాయి. ఆ తర్వాత మానవ ధర్మం, అసలు నువ్వు ఎలా ఉండాలి, నీ రెస్పాన్సిబిలిటీస్ అనేటువంటివి ఏంటి, ఇవి నేర్పిస్తారు. ఫైనల్గా వచ్చేసేటప్పటికి ఏంటంటే
స్వధర్మం. ఇవన్నీ నేర్చుకున్నావు. ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలనుకుంటే ఏం చేయాలనుకుంటే నువ్వు ఉండు. నీ స్వధర్మం. ఓకే. స్వధర్మం అంటే ఇంకోటి చెప్తే చేసేటువంటిది కాదు. నాకు ఏది అనిపిస్తే నేను అది చేయటం, తనకి ఏది అనిపిస్తే దాన్నే చేయటం. ఇప్పుడు ఇంత ట్రైన్డ్ పర్సన్ని ఇవన్నీ కూడా నేర్పించి సమాజంలోకి పంపిస్తే వాడు ఎంత గొప్పగా ఉంటాడన్నమాట. వీడికి అన్నీ తెలుసు. మళ్ళీ దీనిని ఈ సిస్టంలోనే మనకి చాతుర్వర్ణం అనేటువంటి తీసుకొని వస్తాం. 4 వర్ణాలు అనేటువంటి. అది కులాలు కాదు, మతాలు కాదు, 4 వర్ణాలు. అది కంపల్సరీ ఉండాలి. ఒక ఆరోగ్యకరమైనటువంటి రాజ్యం అలా ఉండాలని అంటే 4 వర్ణాలు ఉండాలి. 4 వర్ణాలు. సపోజ్ మన బాడీయే ఉందమ్మా. అది ఈ కాళ్ళు లేనిదే నేను అక్కడి నుంచి ఇక్కడ రాలేను కదా. మన ఎంత బాడీ ఏదున్నా కానివ్వండి, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ఈ బాడీ వెళ్ళాలి, ఏదైనా పని చేయాలో ఇంకోటి చేయాలన్నా సరే. సో కాళ్ళు చాలా ఇంపార్టెంట్. అట్లనే నా యొక్క ఈ పార్ట్ ఉంది, జీర్ణ వ్యవస్థ, సమస్తం, హార్ట్, లంగ్స్ మొత్తం అంతా. ఇదేంటి అని అంటే టోటల్ ఫీడింగ్ తీసుకోవటము, దాన్ని ప్రాసెస్ చేయటము, మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణానికి కూడా పోషణ అందించడం అనేటువంటిది లేకపోతే మళ్ళీ అది కూడా వేస్ట్. అది నేను ఏదైనా కానీ కొట్టాలి, లేదంటే నరకాలి, లేదంటే చేయాలి, చూన్ చేయాలని చెప్పేసి నాకు ఇవే అవసరం నా బాడీకి. అసలు ఇవన్నీ కూడా ఎప్పుడు ఏది ఎలా పని చేయాలి, ఇదిగో దీన్ని చూడు, అది రుచి, నాలుగుదో టేస్ట్ చూడు, లేదంటే మంచి స్మెల్ ఉంది, ఇది బాగుంది అని చెప్పేసి వీటన్నిటిని కూడా కంట్రోల్ చేసే బ్రెయిన్ ఇది ఉండాలి. చేతులు ఉండాలి, డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఉదరం అనేటువంటి ఉండాలి, కాళ్ళు ఉండాలి. వీటిలో ఏది లేకపోయినా కానీ మీరు ఫలానా దాన్ని నేను ద్వేషిస్తాను, ఫలానా దాన్ని ఎక్కువ చూస్తాను, ఫలానా దాన్ని ప్రేమిస్తానని చెప్పేసి నన్ను అనగలరా? లేదు కదా మరి. సో మన బాడీకి ఇవి కావాలంటే ఒక రాజ్యము గొప్పగా ఉండాలన్నా కానీ కావాలి. అంటే అటువంటి ఒక మేధాశక్తి కలిగిన వాళ్ళు కావాలి. అటువంటి రాజ్యాన్ని కాపాడేటువంటి క్షత్రియులు కావాలి. వైశ్యతత్వం అనేటువంటిది కావాలంటే బయట నుంచి ఇక్కడ ఎవరికి ఏం కావాలో ఆ నీడ్స్ని చేయటము, వీళ్ళు చేసినటువంటి దాన్ని బయటికి పంపించటము, ఒక ఫైనాన్స్ పరంగా కానివ్వండి, భోజనం పరంగా ప్రతి ఒక్కటి కూడా చూసేటువంటి వైశ్యులు అనేటువంటి వాళ్ళు కావాలి. అసలు వీళ్ళందరికీ కూడాను కావాల్సిన కర్షక కార్మికులు అనేటువంటి వాళ్ళు, అంటే వ్యవసాయం చేసేవాళ్ళు కావచ్చు, కొండలు తయారు చేసేవాళ్ళు కావచ్చు, ఇది కావాలి. ఆ రాజ్యంలో ఫలానా వాళ్ళు తగ్గారు అని చెప్పేసి అన్నప్పుడు ఈ రాజ్యము ఆ వస్తువు కోసం వేరే రాజ్యం మీద ఆధారపడాల్సి వచ్చింది. సో ఇప్పుడు రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే శూద్రులు ఉండాలి. వాళ్ళు చేసినటువంటి ప్రోడక్ట్స్ని మార్కెటింగ్ చేయడం అనేటువంటిది కానీ అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళకి ఏదైనా కావాలి, మా సంస్థానికి కావాల్సినటువంటి తీసుకొచ్చేటువంటి వైశ్యతత్వం అనేటువంటిది ఉండాలి. ఆ రాజ్యంలో సుభిక్షంగా ఉండాలి. రాజ్యాన్ని కాపాడేటువంటి క్షత్రియులు అనేటువంటి వాళ్ళు కావాలి. అసలు వీళ్ళందరికీ కూడా గొప్ప సలహా అనేటువంటిది, ఎప్పుడు ఏం జరిగింది, ఇగో ఫలానా జబ్బు చేసింది, ఫలానా రోగాలు అనేటువంటి వస్తున్నాయి, ఇవి చేయాలా, లేదంటే ఈ టైంలో ఇచ్చేయాలా, ఫలానా అనేటువంటి సలహాలు ఇచ్చేటువంటి మేధావులు అంటే బ్రాహ్మణ తత్వం ఉన్న వాళ్ళు కూడా కావాలి. సో ఈ 4 వర్ణాలు అనేటువంటివి ఏ రాజ్యం అయితే పర్ఫెక్ట్ బ్యాలెన్స్గా ఉంచుతుందో ఆ రాజ్యం గొప్పదవుతుంది. అందుకని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాజ్యం కూడా ఈ చాతుర్వర్ణాన్ని పాటించేది. రైట్ సార్. అంటే కాబట్టి భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 జీడిపిలోకి ఉండేది ఒకప్పుడు, ప్రతి దాంట్లో కూడా. అందుకని విశ్వగురువు అంటే ఈ సీక్రెట్స్ తెలుసు కాబట్టి ఇది ఇంకోటి తెలుసుకోవడానికి ఛాన్స్ లేదు. ఫస్ట్ పాయింట్ మనం అన్నట్టుగా ఈ ఎడారి ప్రాంతాల వాళ్ళకి ఇది తెలుసుకునే ఛాన్సే లేదు. ఎందుకంటే ఇలాంటివి ఇది మనం భూమి మీద ఉండి వీటిని సృష్టించినవి కావు. ఇవి ఎవడో ఆలోచించేసేసి ఏదో రాసేసాడు, చాతుర్వర్ణాలు ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, ఇది కాదు. ఇది సృష్టి ధర్మం. ఇది అంటే సృష్టి అంటే సాక్షాత్తు ఇదే ధర్మము, ఇవే చాతుర్వర్ణాలు. మిగతా మన భూమి లాంటి గ్రహాల్లో కూడా సేమ్ అదే ఉంటుంది. సో ఇక్కడ చెప్పింది కాదు. అయితే వాటిని ట్రాన్స్ తోటి తీసుకుంటారు. అంటారు ట్రాన్స్ తోటి ఏంటంటే ఇవన్నీ నమ్మచ్చా అని చెప్పేసి అంటారు. నేను చెప్తాను 100% మీకు మీ చేత అనిపిస్తాను, అవునండి కరెక్టే కదండి అంటారు. మీరే కరెక్టే కదంటారు. నేను అదే అంటాను, పరమాత్మతో మీరు మాట్లాడచ్చు 100% విత్ కాన్ఫిడెన్స్తో మాట్లాడచ్చు మీరు. అది చెప్పింది కూడా మన సనాతన ధర్మం. అంతేగానివ్వండి వీళ్ళగా గుండెలు బాదుకుంటూ దేవుడా 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 అని చెప్పేసి అంటే ఇది ఎలా ఉంటుందంటే, చిన్నపిల్లాడు 2 రోజుల పిల్లాడు వాడిని చీమ కొట్టింది అంటే ఏడుస్తాడు, కడుపు నొప్పైనా ఏడుస్తాడు, ఏదైనా ఏడవడం తప్ప వాడికి ఇంకేం చేత కదా, వాడికి ఏం జరిగిందో వాడికే తెలియదు, వాడు చెప్పుకోలేడు. పెద్ద అయిన తర్వాత కడుపు నొప్పి వచ్చింది, ట్యాబ్లెట్ వేసుకుంటాం, జలుబు చేసింది, జలుబుకి ట్యాబ్లెట్ వేసుకుంటాం, ప్రతిదానికి మనం వేసుకుంటాం. సో అంతటి జ్ఞానం ఉన్నటువంటి సనాతన ధర్మం, దేనికి ఏం చేయాలో తెలిసినటువంటిది. అవి తెలుసుకున్నటువంటిది వీళ్ళు తెలుసుకున్నటువంటిది కాదు, వీళ్ళు చేసినటువంటి రీసెర్చ్ కాదు. అసలు సాక్షాత్తు మన సనాతన ధర్మంలో ఉన్నటువంటిది ఈరోజు కొత్త విశ్వం పుట్టింది అన్నప్పుడు, ఆ విశ్వంలో ఒక భూమి వచ్చింది అన్నప్పుడు ఆటోమేటిక్గా అది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోగలిగినటువంటి వాళ్ళు ఋషులు. వాళ్ళు మరి అలాంటి ఋషులు ఎడారిలో ఉండలేరు కదమ్మా. అంటే అందుకని ఇంపాసిబుల్ అంటున్నాను వాళ్ళకి. అది వాడు ఎడారిలో ఉండలేరు.
వాళ్ళకి మన హిమాలయాలు లాంటివి కావాలా, లేదంటే ఇంకా దట్టమైన అడవులు కావాలా, పక్కన మంచి నదులు కావాలా, అలా వాతావరణం అనేటువంటి ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ ట్రాన్స్ నుంచి తెప్పించుకుంటారు. ఎలా వస్తుంది ఆ ట్రాన్స్ మార్గం తెలిసిన ఉమ్, అంటే ఇవన్నీ రీసెర్చ్ చేసి తెలుసుకున్నటువంటి ఓకే. ఎలాగ అసలు మనకి కమ్యూనికేషన్ ఇప్పుడు నన్ను షూట్ చేయడానికి కెమెరా ఉందని చెప్పేసి అంటున్నారు, లేదంటే ఇది ఉంది మైక్ అనేటువంటిది ఉంది అన్నారు. సో టెక్నికల్గానే ఉండాలి, సైంటిఫిక్గానే, అంతేగాని కల్పనగా ఏదో ఉండకూడదు. ఏదో చెప్పారండి ఉమ్, ఆహా అలాగా అంటే ఎలా అంటే అక్కడికి వెళ్ళి ఆ గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొడితే ఇలా జరిగిద్ది, ఆ గుడికి వెళ్ళి అగరబత్తి వెలిగిస్తే జరుగుతుంది అంటే మూఢనమ్మకంతో వెళ్ళటం కాదు, తెలిసి వెళ్ళాలి. రియల్ అవును నిజమే. ఇక్కడ స్విచ్ వేస్తే అక్కడ బల్బ్ వెలిగింది కదా, బల్బ్ స్విచ్ వేస్తే బల్బే వెలుగుతుంది, ఫ్యాన్ స్విచ్ వేస్తే ఫ్యానే వెలుగుతుంది. నాకు ఈ క్లారిటీ కావాలి. అంటే సామాన్యంగా నేను చెప్పాను కదా, మన సైంటిస్టులు సామాన్యంగా ఇవి మూఢనమ్మకాలు నమ్మం. కరెక్ట్. ఇది రియల్ కమ్యూనికేషన్ తెలిసిందా, రైట్ ఓకే గాడ్ ఉన్నాడు రా బాబు, గాడ్తో నేను మాట్లాడగలుగుతాను, ఉమ్, ఐ ఫీల్ ద గాడ్. ఫీల్ అవ్వటం కాదు, నేను మాట్లాడతాను, నేను కమ్యూనికేట్ చేయగలుగుతాను. నేను ఫోన్ మాట్లాడి నేను అమెరికాలో ఉన్నతో మాట్లాడటం నాకు ఎంత కాన్ఫిడెన్స్, అలాగనే పరమాత్మూర్తిని మాట్లాడగలను. హౌ ఇట్ ఈస్ పాసిబుల్, నిజంగానే జరుగుతుందా అనేటువంటి ఉమ్, సింపుల్ ఎగ్జాంపుల్. మన శరీరంలో ఏ పార్ట్లో అయినా కానీ చిన్న స్పర్శ జరిగిందంటే మనకు తెలుస్తుంది, అవును. తెలుస్తుంది కదా, ఏ స్పర్శ అయినా మనకు తెలుస్తుంది. ఇందులో సైన్స్ అంటే ఇంకా కొత్తగా ఏమైనా రీసెర్చ్ ఏమైనా చేయాల్సి ఉందా, లేదు కదా. No. సో ముళ్ళు గుచ్చుకుందంటే తెలుస్తుంది, కాలు కాలిందంటే తెలుస్తుంది, ప్రతిదీ మనకు తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? ఇప్పుడున్న సైన్స్ ప్రకారం సో మనలో ఉన్నటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో వాటిలో వచ్చినటువంటి వైబ్రేషన్, హీట్ వల్ల కానీ స్పర్శ వల్ల కానీ వచ్చినటువంటి వైబ్రేషన్ అది దేనికి చేరవేస్తుంది? లోపల ఉండే న్యూక్లియస్కి చేరవేస్తుంది. ఆ న్యూక్లియస్ అనేటువంటి నాడీ వ్యవస్థకి కనెక్ట్ అయి ఉంటుంది. న్యూక్లియస్ అనేటువంటి నాడీ వ్యవస్థకి కనెక్ట్ అయి ఉంటుంది. అది మనకి ఇక్కడ తెలియజేస్తుంది. సింపుల్ థింగ్, దీన్ని ఎవడు కాదనలేడు కదమ్మా. అవును. ఇప్పుడు నా బాడీ దేంతో తయారైందమ్మా? వాటర్, పంచభూతాలు అని చెప్పి అన్నాను కదా. ఫైనల్లీ కనుక చూసుకుంటే యాటమ్స్ తోటే తయారైంది. అది వాటర్ అవ్వచ్చు, ఇంకోటి కావచ్చు, బ్లడ్ సెల్స్ కావచ్చు, ఇంకోటి ప్రతి సెల్ కూడాను యాటమ్స్ తోటే తయారైంది. నిన్నటి వరకు భూమిలో ఉంది మట్టి, అది చెట్టు ద్వారా వచ్చింది, నేను తిన్నాను. ఆ మట్టి నా శరీరంలోకి వచ్చిన తర్వాత జీవకణంగా మారింది. అది ఎందుకు మారింది? నాలో జీవం ఉంది కాబట్టి దానికి జీవం వచ్చింది. కొత్తగా దాని గురించి ఆశ్చర్యపడాల్సినటువంటి పని లేదు. కానీ ఈ యాటమ్స్ అనేటువంటి ఉన్నటువంటి ఒక పార్ట్లో రక్తం ఉన్నది, నాడీ వ్యవస్థ ఉన్నది, అన్నీ ఉన్నాయి, మాంసం అనుకుంటాం. నేను ఈ పార్ట్ని ఒక కొన్ని లక్షల కోట్ల రెట్లు పెద్ద చేశాను అనుకోమ్మా, ఏముంటుంది? ఏం కనిపిస్తుంది? యాటమ్స్ ఒక సౌరమండలం అంత పెద్దగా కనిపిస్తాయి. ఇప్పుడు అందులో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ కానీ వీటికి కానీ ఆ మధ్యలో ఉండేటువంటి దాంట్లో కూడా న్యూక్లియస్ ఉంటుంది. ఆ న్యూక్లియస్కి చూసుకుంటే కొన్ని లక్షల కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. మరి ఇప్పుడు ఇలాంటివి అన్ని కొన్ని కోట్లు కలిస్తే ఒక కణం అవుతుంది. వీటికి ఒకదానికి సంబంధం ఉండదు. ఈరోజు మన యూనివర్స్ని చూస్తుంటే ఎలా ఉంది, సూర్యుడికి మనకి ఎంత దూరం ఉంది, మనకి ఇది ఉంది అని చెప్పి సేమ్ అది కూడా అంతే కనిపిస్తుంది. కొన్ని లక్షల కోట్ల రెట్లు దీన్నే పెద్ద చేస్తే సేమ్ ఇప్పుడు మన నక్షత్రాలు, సూర్యుడు ఇలా చూస్తుంటే సేమ్ డిట్టో అంతే కనిపిస్తుంది. ఒకదానికి సంబంధం ఉండదు. ఒక యాటంకి కూడాను, అంటే ఒక నక్షత్రానికి ఇంకో నక్షత్రానికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఒక గెలాక్సీలా కనిపిస్తుంది అది, కానీ ఒకదానికి సంబంధం లేదన్నట్టు ఉంటుంది. మరి మన శరీరంలో కమ్యూనికేషన్ ఎలా జరిగింది? మరి అంత డిస్టెన్స్ ఉన్నది కదా, ఒకదానికి సంబంధం లేదు. మరి ఇవి వైబ్రేట్ అయ్యి న్యూక్లియస్కి చెబితే న్యూక్లియస్ నాడీ వ్యవస్థకి వెళ్ళిపోయి చెప్తుంది. అంటే పర్టికులర్ ఒక న్యూక్లియస్ అనేటువంటిది ఒకటి ఉండాలి, అది నాడీ వ్యవస్థకి వెళ్ళిపోయి చెప్తుంది. అది 100%. దాన్నే చిన్నది చేస్తే మనకి రక్తం మాంసం కనిపిస్తుంది. అదే కొన్ని లక్షల కోట్ల రెట్లు దాన్ని పెద్ద చేస్తే రక్తం కనిపించదు, మన నాడీ వ్యవస్థ కనిపించదు, మాంసం ఏమీ కనిపించదు. ఈ విశ్వం కూడా సేమ్ అంతే ఉంది. మరి మనకి న్యూక్లియస్ ఎవరు? సూర్యుడే. సూర్య నమస్కారం చేయటంలో ఉన్నటువంటి సైన్స్ అది. అంటే ఈ పరమాత్ముడు అనేటువంటి శరీరంలో ఆయన ఎంత పెద్ద శరీరం కాబట్టి మనకి ఇలా కనిపిస్తుంది. మన శరీరాన్ని 10 లక్షల కోట్లు, కొన్ని లక్షల కోట్లు చేస్తే మనం కూడా అంతే కనిపిస్తాం. ఇప్పుడు రావణాసురుడు లాంటి వాడే ఉన్నాడు. అతను మన పురాణాలు, మన రామాయణం ప్రకారంగా వింటే అష్టదిక్పాలకులనే కాదు, నవగ్రహాలనే కానీ సమస్తాన్ని కూడా శాసించి గుప్పట్లో పెట్టుకున్నాడు. కానీ చచ్చినట్టుగా ఉదయం సాయంత్రం సూర్యుడికి నమస్కారం చేసుకోవాల్సింది. ఎందుకంటే నేను పరమాత్మతో కనెక్ట్ అవ్వాలి అని చెప్పేసి ఒకే ఒక్క సాధనం పరమాత్మతో కనెక్ట్ అయ్యేటువంటిది సూర్యుడు ఒక్కడే. సూర్య నమస్కారం చేయటానికి అసలైనటువంటి రీజన్ అదే. సూర్యుడు మనకి ప్రత్యక్ష దైవం అని అక్కడతో ఆపేస్తారు. ప్రత్యక్ష దైవం కాదు, అసలు దైవానికి కనెక్ట్ అయ్యేటువంటి ఒక కనెక్టివిటీ. శ్రీరాముడు అంతటి వాడే రావణాసుని చంపడానికి అతని బలం సరిపోక అతను విష్ణుమూర్తి స్వరూపము. అలాంటి తన శక్తిని మళ్ళీ తిరిగి పొందటానికి కూడాను సూర్యుడి సాధనం అయ్యాడు. మళ్ళీ అతనికి ఆదిత్య హృదయాన్ని చదవాల్సి వచ్చింది. కృష్ణుడైనా సరే అతను
ఉదయం సాయంత్రం సూర్యుడికి నమస్కారం చేసుకోవాల్సిందే తన శక్తిని తీసుకోవాలంటే. అంటే నేను ఉదయం సూర్యుడికి నమస్కారం చేసుకుంటూ అయ్యా నీతో కనెక్టివిటీలో ఉన్నాను, కాంటాక్ట్లో ఉన్నాను. అంటే ఇప్పుడు నా శరీరంలో ఉన్న ప్రతి కణం నాతో కాంటాక్ట్లో ఉంటే దానికి ఏం జరిగిందో నాకు తెలిసిద్ది. కాంటాక్ట్లో లేదు అన్నప్పుడు అది మొద్దుబారిపోయిన శరీరం, దానికి ఏం జరిగినా నాకు చెప్పుకోలేదు. సో పరమాత్ముడితో మన కాంటాక్ట్లో ఉంటాం. మన మెసేజ్ అనేటువంటిది మన నాడీ వ్యవస్థ ద్వారా ఎలాగైతే నా బ్రెయిన్కి చెందుతూ ఉంటుందో సూర్యుని ద్వారా డెఫినెట్గా చెందుతుంది. దీని ఎవ్వరూ కాదంటానికి వీలేదు, దీని ఎవ్వరూ కాదంటానికి వీలేదు. త్రూ లైట్ ద్వారా కమ్యూనికేషన్ జరుగుతుంది. అది ఓకే. లైట్ ద్వారా ఏంటండి అంటే స్ప్లిట్ లైట్ థియరీ కూడా ఒకటి చెప్పారు. అది దానికి ఒక డిటెక్టర్ పెడితే ఒకలాగా ప్రవర్తించింది, డిటెక్టర్ తీసేస్తే మరొకలాగా ప్రవర్తించింది. అంటే వీళ్ళు నన్ను గమనిస్తున్నారు అనేటువంటి లైటే గమనిస్తుంది, లైటే తనది ఆలోచిస్తుంది. అది అంటే ఈ సమస్త విశ్వములో జీవము లేనటువంటిది ఎక్కడా లేదన్నది. మనం అంటాము నా శరీరంలో ఉన్నటువంటి ప్రాణము నా శరీరంలో ప్రతి కణానికి ఉంది, నా జీవం ప్రతి కణానికి ఉంది, నాలో ఉన్నటువంటి ప్రాణం అనేటువంటి చైతన్యము ప్రతి కణానికి లోపల ఉంది, దాని బయట కూడా ఉంది. సేమ్ ఈ పరమాత్ముడే ఒక పెద్ద జీవి. ఓకే. పరమాత్ముడే ఒక పెద్ద జీవి, అతనే మనం అనుకున్నటువంటి పరబ్రహ్మ అని చెప్పేస్తున్నాను. ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు మీరు 4 ధర్మాలు చెప్పారు, లైక్ అంటే గృహస్థ ధర్మం అని, తర్వాత ఈ ధర్మాలు నిజంగా ఇప్పుడు మీరు చెప్పిన ఈ సైన్స్ అంతా బోధించే వాళ్ళు లేకపోతే ఈ ఎడ్యుకేషన్ సిస్టంలోకి రావాలి అని అన్నారు కదా, అలా తీసుకొచ్చి బోధించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అసలు? తీసుకురావాలమ్మా. అది అంటే ముందుగా ఏంటంటే అసలు ఇందులో ఉన్నటువంటి సైన్స్ని బయటికి తీసుకురావాలి. నేను ఇప్పుడు చెప్పాను పంచభూతాలు అనేటువంటి దాంట్లోనే ఇంత నెట్వర్క్ ఉన్నటువంటి వాళ్ళకి తెలియలేదు అన్నప్పుడు అటువంటి దాన్ని మనం భగవద్గీతలో ఉన్నటువంటి ఆ సైన్స్ని తీసుకుని రావాలి. సైన్స్ని తీసుకుని వచ్చి ఆ భగవద్గీత ఇప్పుడు మెడిసిన్ చేయాలనుకుంటున్నారు, దానికి సంబంధించి భగవద్గీతలో ఉన్నటువంటి ఆ శ్లోకాన్ని తీసుకొని ది బెస్ట్ డాక్టర్ అవ్వచ్చు. ఒక ఇంజనీరింగ్ చేస్తున్నాడు, అతను బెస్ట్ ఇంజనీర్ అవ్వాలి అని చెప్పేసి అంటే భగవద్గీతలో అతనికి సంబంధించినటువంటి దానిని తీసుకుంటే రియాలిటీ తెలుస్తుంది, నిజం తెలుస్తుంది. ఇప్పటికీ మహాభారతం కానివ్వండి, రామాయణం కానివ్వండి, అవి ఓన్లీ మైథాలజీ, ఏ కావ్యాలు, బుక్స్, ఇవి హిస్టరీ కాదు అని చెప్పే సైంటిస్టులు కూడా ఉన్నారు. వాళ్ళకి మీరు ఎలాంటి సమాధానం చెప్తారు? సపోజ్ దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఐన్స్టీన్ ఒక మాట అన్నాడు ఇది 2వ ప్రపంచ యుద్ధం టైంలో. ఓకే. ఈ మన హిరోషిమా నాగసాకి మీద ఆటం బాంబు వేసిన తర్వాత అది చూసి అన్నాడు ఇది 2వ ప్రపంచ యుద్ధం, 3వ ప్రపంచ యుద్ధంలో ఎలాంటి ఆయుధాలతోటి చేస్తారో తెలియదు, పొరపాటు 4వ ప్రపంచ యుద్ధమే కనుక వస్తే రాళ్ళు రప్పలు కర్రలతో కొట్టుకుంటారని స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఏమీ ఉండదు ఇక్కడ, అసలు టెక్నాలజీ కాదు, అసలు ఏమీ ఉండదు. ఓకే. ఏమీ ఉండదు. ఇప్పుడు అలాగ ఒక 400-500 సంవత్సరాలు గడిచిపోయినాయి అనుకో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఈ సైన్స్ పుస్తకాలు ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమంటారు? మైథాలజీ అంటారు, అంతే అంతే అంటారు కదా, వాళ్ళకి తెలియదు. అది అప్పుడు కెమెరా ఉంది, వీళ్ళు ఇలా షూటింగ్ చేసేవాళ్ళు, ఇక్కడి నుంచి ఇంకొక దగ్గరికి మాట్లాడేవాళ్ళు, అంటే ఆహా అలాగా వాళ్ళందరూ దేవుళ్ళు, మనల్ని దేవుళ్ళు దేవతలు చూసి అదే మైథాలజీల కిందే చూస్తారు. మరి ఇది కూడా అంతే. అంటే ఇది ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి అనేటువంటిది కనుక వస్తే, కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని వేల సంవత్సరాల క్రితం లిపి అనేటువంటిది లేదు అసలు, టోటల్ స్మృతి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్మృతి ఉండేది. ఆ స్మృతి అనేటువంటి దీంట్లోనే మనకి సనాతన ధర్మం కూడా వచ్చింది. అది అంటే స్మృతిగా ఎందుకు ఉండాలి అన్న, మరి ఆ స్మృతిగా ఉన్నటువంటిది ఇందాక మీకు నేను చెప్పాను, అది కంప్రెస్ అయ్యి ఉంటుంది మన నాలెడ్జ్ ప్రతిదీ. ఎందుకు అని అంటే ఇంత పెద్ద నాలెడ్జ్ని దాన్ని కంప్రెస్ చేసి చెబితే కానీ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వెళ్ళటానికి ఈజీగా ఉంటుంది, అంతే కదమ్మా. మనం ఒక పేపర్ గుర్తుపెట్టుకోవచ్చు, 100 పేపర్లు గుర్తుపెట్టుకోవాలంటే, కానీ 100 పేపర్లకి సంబంధించి కంప్రెస్ చేసి ఒక వర్డ్లో ఇచ్చేస్తే ఆ వర్డ్ని ఎవడైతే అనాలిసిస్ చేస్తాడో అతను ఋషి అవుతాడు. ఇప్పుడు ఎలా అయితే పంచభూతాలు అనే దాన్ని నేను విడమర్చి ఏదైతే చెప్తున్నానో అలాగ ఆలోచించగలిగేటువంటి వాడు ఋషి అవ్వండి. అతను గురుకులాల ద్వారా వెళ్ళి పండితులు అక్కడి నుంచి సమాజానికి వెళ్ళేదన్నమాట. మళ్ళీ తిరిగి దాన్ని అతను అలాగనే ఇంకొక జనరేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తాడు, ఇంకో దానికి కూడా ఇలాగా అనేటువంటిది ఉండేది. మరి అప్పట్లో అవి రాయలేదు అని చెప్పేసి అంటారు, దాని మైథాలజీ లేదంటే అది జరగలేదు అనేటువంటి విషయాన్ని చెప్పేసి అంటారు. ఇప్పుడు జరగలేదు అని చెప్పేసి అన్నందుకు 5000 సంవత్సరాల క్రితము కృష్ణుడు భగవద్గీత చెప్పాడంటారు, అది కూడా చెప్పలేదని చెప్పేసి అంటారు. దేవుడు ఏవైనా సరే అనేసేసేయచ్చు. మరి ఇక్కడ సాక్ష్యాధారాలు, సైంటిఫిక్ సాక్ష్యాధారాలు, ఇతను విశ్వరూపం చూపించాడు,
అర్జునుడికి విశ్వరూపం చూపించాడు. ఎందుకు చూపించాల్సి వచ్చింది? ఇది మొత్తం మళ్ళీ సైన్స్, ఇది ఓకే. సైన్స్ ఇదంతా కూడా. ఓకే. ఎందుకు చూపించాల్సి వచ్చింది? కౌరవులు అనేటువంటి వాళ్ళని చంపమంటే తను చంపట్లేదు. కౌరవులు ఎందుకు చంపాల్సి వచ్చింది? బికాస్ నా బాడీలో కొన్ని కణాలు అనేటువంటివి అన్నీ కూడా నా శరీర ధర్మం ప్రకారమే పనిచేయాలి. ఏదో ఒక కణం ఆలోచించింది మనిషి వాడి ధర్మంతో నాకెందుకు, నేను నా ఇష్టొచ్చుడుగా ప్రవర్తిస్తాను. అలా ప్రవర్తించినప్పుడు ఏమవుతుంది నాకు ఇట్లా అంటాను. అంటే ఇది ఒకసారి మాల్ ఫంక్షన్ చేసింది, అది ఇలా అన్నాను. అంటావు నేను అంటానుగా, మరి మీరైనా ఎవరైనా అంటారు. సో ఇప్పుడు వెంటనే మాల్ ఫంక్షన్ చేసింది అనగా నీ గోరు వెళ్ళిపోయి దాన్ని మాల్ ఫంక్షన్ సరి చేసేస్తుంది. ఎవరు చేసింది? మళ్ళీ నేను చెప్పింది నేను, దీనికి చేయమని చెప్పింది నేనే, చేయించింది నేనే, ఫైనల్గా చేసింది కూడా నేనే. అలానే ఈ కణం అనేటువంటిది ఎప్పుడైతే మాల్ ఫంక్షన్ చేస్తుందో అది ఒక్కటే చెడిపోద్ది. దాని పక్కన మళ్ళీ కొన్ని కోట్ల కణాలను చెడగొట్టు మొదలు పెట్టింది. అది వెళ్ళి చివరికి దాన్ని మన క్యాన్సర్ కణాలు అంటాం. మన క్యాన్సర్ వస్తే మనం ఊరుకునే ఉంటామా? ట్రీట్మెంట్ ఇస్తాం, మెడిసిన్ తోటో లేకపోతే దాన్ని ఏమంటారు, సర్జరీ చేస్తాం, లేజర్ అని ఆపరేషన్ చేసి తీసేస్తాం. అలానే ఈ సృష్టి ధర్మాన్ని మనకి ఏదైతే సనాతన ధర్మంలో సృష్టి ధర్మము, సామాజిక ధర్మము, మానవ ధర్మం, స్వధర్మం అనేటువంటి వీటిలో ఏ ధర్మాన్ని ఎవరు ఏది తప్పినా మరి అతని బాడీలో తప్పినట్టే కదా. పరమాత్మ యొక్క బాడీలో తేడా వచ్చేసింది అంటే దట్ ఈస్ క్యాన్సర్. మీరు సమాజ ధర్మం తప్పారా, అది పరమాత్మలో క్యాన్సర్ వచ్చినట్లు. మరి ఏం చేస్తాడు? క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. మనం అంటే బయట డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటామమ్మా. ఇతనికి ఇంకో డాక్టర్ లేడు కదా, అతనే చేసుకోవాలి సర్జరీ. సో సర్జరీ చేయాలంటే ఒక టూల్ అనేటువంటిది కావాలి. దట్ ఈజ్ అర్జున. వెళ్ళిపోయారు, వాడిని చంపేశారా అన్నాను. నా ఎడం చేతి మీద దోమ కుట్టి నేను ఇలా కొట్టాను అంతే. ఇది చీనాది, ఈ చీనాది, ఈ చేతికి ఇక్కడ ఫలానా నొప్పి పుడుతుంది, ఈ చేతికి చెప్పింది నేనే, చెయ్యమని చెప్పింది అని ఫైనల్గా చేసింది కూడా మళ్ళీ నేనే. అదే చెప్పాడు. చంపడానికి నువ్వు కూడా చావటానికి వాడేవాడు. చెప్పేది నేనే, చేయించేది నేనే, ఫైనల్గా చేసేది కూడా నేనే అన్నాడు. ఈ లాజిక్ అర్థం కాలే అర్జునుడికి. తనకే అర్థం కాలేదన్నప్పుడు మనకెట్లా అర్థం? నీకు ఎంత చెప్పి నీకు అర్థం కావట్లేదు. వాడు క్యాన్సర్, వాళ్ళు చంపారు. ఇప్పుడు చాలామంది అంటారు కృష్ణుడు దేవుడు కదా, ఒక దేవుడు చంపమని చెప్తాడా అని. కొన్ని మతాలు కొంతమంది అంటారు కదా, అతను దేవుడే అయ్యి ఉంటే చంపమని చెప్తాడా? చంపడు కదా అంటే వాళ్ళు దేవుడు ఎలా అవుతాడు అంటారు. మరి క్యాన్సర్ తీకేం చేస్తాడు ఆయన? అలానే యుద్ధం మధ్యలోకి వచ్చేసి 700 శ్లోకాలు చెప్తారు అంటాడు. 700 కాదు 7 కోట్లు చెప్తాడు. ఒక్క సెకండ్ కూడా పట్టదు. సైంటిఫిక్ మళ్ళీ ఒక్క సెకండ్ కూడా పట్టకుండా 700 కోట్లు కూడా చెప్పేయగలడు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? మళ్ళీ ఐన్స్టీనే చెప్తాడు మళ్ళీ. ఎందుకంటే ఐన్స్టీన్ చెప్తే వీళ్ళు చప్పట్లు కొడతారు, భలే చెప్పాడు అని. ఎందుకంటే వాళ్ళ భాషలోనే చెప్పాలి దాన్ని. అయితే అర్జునుడికి ఈ విషయం అర్థం కాకపోయేటప్పటికీ, సరేనా నీకు అర్థం కావట్లేదు, నీకు చూపిస్తారా, అసలు నువ్వెవరు, నేనెవరు, నేను చూపిస్తాను, నా యొక్క స్వస్వరూపాన్ని చూడు అని చెప్తున్నాను. స్వస్వరూపాన్ని, విశ్వరూపాన్ని చెప్పలేదు ఆయన. నా నిజమైన రూపం నీకు చూపిస్తాను. అసలు నువ్వు ఎక్కడున్నావు, నువ్వేంటి అంటే, నువ్వు నా శరీరంలో గోరువా లేదంటే చెయ్యివా ఏలువా, నీకు చూపిస్తాను రా అని తన యొక్క విశ్వరూపాన్ని చూపించాడు. కృష్ణుడు చెప్పలేదు నా విశ్వరూపం చూడని చెప్పలేదు, నా స్వస్వరూపాన్ని చూడు అంటే నా నిజమైన స్వరూపాన్ని చూడరని అన్నాడు. అది చెప్పాడు. అది అనూహ్యంగా ఉంటుంది, చూడలేవు, అంత అసలు ఊహించలేనటువంటి రూపం నాది అన్నాడు. చూశాడు, నిజంగా అది ఊహించలేని రూపం. అంటే ఈ సమస్త సృష్టిని ఒక్కసారిగా చూస్తే ఎలా ఉంటుంది అన్నది. అదే అంటే కొంతమంది అంటారు కదా సార్, భగవంతుడు ప్రత్యక్షం అయితే మీరు చూడలేరు, ఆ శక్తిని మనకి ఏదో ఇప్పుడు క్యాలెండర్స్ లో ఉంటుంది కృష్ణుడు అంత పెద్దగా ఉండి నీ తలకాయలు ఉన్నాయి, నీ చేతులు ఉన్నాయి. అసలు అది కాదమ్మా చూపించింది. నేను యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ని ఒక సినిమా తీద్దాం అనేటువంటిది అనుకున్నాను. ఎక్సలెంట్ అనమాట. అంటే ఒక పిక్చర్ ద్వారా భగవద్గీత సనాతన ధర్మాన్ని కూడా సైంటిఫిక్గా నిరూపించాలనేటువంటిది. అఫ్కోర్స్ మనకి ఫండింగ్ అనేది లేదనుకున్నది. యాక్చువల్గా మన ఆ రూపం అనేటువంటిది ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటుంది. అంటే మన భూమి మీద కొన్ని రకరకాల దగ్గరగా 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఒకప్పుడు డైనోసర్లు ఉన్నాయి. మరి ఇలాంటివి ఇక విశ్వంలో ఇంకా ఎన్ని ఉంటాయి, ఎంత భయంకరంగా ఉంటాయి. మన సూర్యుడిని మనం సరిగ్గా చూడలేం, అక్కడ వచ్చేటువంటి లెగుస్తూ ఉంటాయి ఫ్లేమ్స్ అవి. మరి అలాంటిది విశ్వములో అంతది, అంటే ఇవన్నీ కలిపి ఒక్కసారిగా చూడాలంటే అర్జునుడు లాంటి వాడు తట్టుకోలేకపోయాడు. నేను చూడలేకపోయాను అన్నాడు. సరే నిజంగా చూపించాడు, దీనికి ఏమైనా సాక్ష్యం ఏమైనా ఉందా, సైంటిఫిక్ రీజన్ ఏమైనా ఉందా అన్నాడు. కృష్ణుడు ఒకటే చెప్పాడు, ఇది ఇప్పటిదాకా నువ్వు ఒక్కడవే చూసావు, ఇప్పటిదాకా ఎవడూ చూడలేదు, ఎవ్వడి వల్ల కాదు అని అన్నాడు. దీంట్లో సైన్స్ ఏంటమ్మా, ఒక మనిషి విశ్వాన్ని దాటి వెళ్ళగలడే, బ్రహ్మాండం దాటి వెళ్ళలేడు కదా. అదే కృష్ణుడు చెప్పాడు, ఎవడు ఇప్పటిదాకా నేను చూడలేడురా ఇట్లాగా, నా ఈ రూపాన్ని ఎవడు చూడలేడు అన్నాడు. సరే ఇదొకటేనా సాక్ష్యాధారం అంటే అర్జునుడికి చెప్పాడు, అర్జున
ఈ యుద్ధంలో నువ్వు చంపకపోయినా కానీ బతికేవాడు ఎవడో లేడు. ఇప్పటికే భీష్ముడు, ద్రోణుడు, జయద్రథుడు, కర్ణుడు ఇలాంటి మహాయోధులు అందరూ కూడా నా ద్వారా సంహరించబడిరి అని చెప్పేసి చెప్పాడు. ఓకే. సంహరించబడిరి ఏంటి? యుద్ధం స్టార్ట్ కాలేదు కదా మన లెక్క ప్రకారంగా. 17 5వ రోజున ఒకళ్ళు చనిపోతారు, 7వ రోజున వాళ్ళు, 17వ రోజున కర్ణుడు కూడా చంపేసి చచ్చిపోతాడు అని జ్యోతిష్యం చెప్పాలి. లేదంటే ఫ్యూచర్ చూశాను కాబట్టి నేను ఫ్యూచర్ చూశాను, అలా జరిగిద్ది, నువ్వేం కంగారు పడమాకని చెప్పాలి. అలా చెప్పలేదే, ఆల్రెడీ చంపేశారు, చనిపోయారు అన్నాడు. ఏంటి దానికి అర్థం ఏంటి? కొంచెం బుర్రబెట్టి ఆలోచించాం అనుకున్నాం. దాని అర్థం ఏంటి అంటే ఆల్రెడీ జరిగిపోయింది అని అర్థం, అంతే కదా. మరి జరిగిపోయింది అని అంటే ఇతనేమో స్పేస్లో ఉన్నాడు, ఎవరు అర్జునుడు విశ్వాన్ని చూస్తూ ఉన్నాడు, ఇంకా యుద్ధమే మొదలు కాలేదు, కానీ జరిగిపోయిందని చెప్పేసి అంటే అంటారు కదా. ఎవరు చెప్తే వీళ్ళకి నచ్చిద్దో, ఈ హేతువాదులు వీళ్ళందరికీ ఐన్స్టీన్ చెప్తే నచ్చింది. స్పేస్లో టైము స్లోగా ఉంటుంది, స్పేస్లో టైము ఉంటుంది. అంటే ఒక స్పీడ్ తోటి వెళ్తే స్పేస్లో ఒక గంట భూమికి 10 గంటలు. అదే ఇంకా స్పీడ్ తోటి వెళ్ళాడంటే ఒక గంట ఇక్కడ 10 రోజులు. ఇంకా స్పీడ్ తోటి వెళ్ళాడంటే ఒక గంట 10 సంవత్సరాలు. వీళ్ళు చెప్పిన సైన్స్ ఏనమ్మా, మనం చెప్పింది కాదు. వీళ్ళు చెప్పింది కాదు, మనం చెప్పింది కాదు, వాళ్ళు చెప్పుకున్నటువంటి సైన్స్ అది. కాకపోతే అది ఇక్కడికి వచ్చి కాపీ అండ్ పేస్ట్ చేసి ఇది అని చెప్పేసి అని చెప్పారు. అంటే వాళ్ళు ఈ విషయాన్ని గమనించి చెప్పినటువంటిదే. సో అంటే తను స్పేస్లోకి వెళ్ళేటప్పటికి భూమి మీద 17 రోజులు గడిచిపోయింది. మరి ఇది ఎవరు వాళ్ళే చెప్పిందే కదా. స్పేస్ టైం ఈ మధ్య ఇంటర్స్టెల్లార్ మూవీ అని తీశారు. ఇంత ఉండేది పాప, అతను స్పేస్లోకి ఇంటర్స్టెల్లార్లోకి వెళ్ళి వచ్చేటప్పటికి 90 ఏళ్ళ ముసలాం అయిపోయింది. అంటే భలే తీసాడు ఆ సినిమా, వాళ్ళకి భలే నాలెడ్జ్ ఉంది అంటారు. కానీ మన దగ్గర ఆల్రెడీ జరిగి ఉన్నది అది. అర్జునుడు స్పేస్లోకి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడండి స్పేస్లోకి వెళ్ళటం? సాధ్యమేనా అని చెప్పేసి అంటే సాధ్యమే. మా వెంట్రుక ఉంది, ఇది అంటుంది మనిషిని చూపించుంటుంది. ఆ శరీరంలో కణం ఉంటుంది, అది మనిషిలో ఉన్నాం, అది అంటుంది పక్క కణం ఇదే లోకం, మనిషి అనేవాడు ఎవడన్నాడు లేడు అంటుంది. ఎందుకని నన్ను చూడలేదు, అది నేను చూపించాలనుకున్నాను, వెంట్రుక అలా తీసి ఇలా సెకండ్లో చూపిస్తాను, ఇప్పుడు చూడు నన్ను అంటే అది సాధ్యమే. అలానే పరమాత్ముడికి ఆ విశ్వరూపాన్ని చూపించాడు. ఆ విశ్వరూపం చూపించేటువంటి సమయంలో నువ్వు ఎవడు చూడలేడరా ఇలాగ అని చెప్పేసినటువంటి చెప్తూ ఇప్పటికే 17 రోజులు గడిచిపోయినాయి భూమి మీద. ఇది మొత్తం అంతా కూడాను దీని నుంచి ఇంటర్స్టెల్లర్ మూవీ, అది ఇంటర్స్టెల్లర్ మూవీ చెప్తే ఓకే, ఇది చెప్తే మైథాలజీ అంటారు. రైట్ సార్. అయితే ఇక్కడ చూడమ్మా, అది మళ్ళీ వెనక్కి తీసుకొని వచ్చాడు 17 రోజులు వెనక్కి. సో ఏం జరిగింది? టైం ట్రావెల్ జరిగింది. ఎవడు నాస్ట్రోడామస్ అన్నటువంటి వాడు టైం మిషన్ తయారు చేసాడు, ఫ్యూచర్లోకి వెళ్ళిపోయి చూసి చెప్పాడని చెప్పి చప్పట్లు కొడతారు వాళ్ళు, ఏదో వాళ్ళు చేసుంటారు అని. అంటే భగవద్గీతలో ఆల్రెడీ అర్జునుడు టైం ట్రావెల్ చేసి వచ్చాడు, 17 రోజులు ముందుకు వెళ్ళాడు, 17 రోజులు వెనక్కి వచ్చాడు. ఇప్పుడు 17 రోజులు వెనక్కి వచ్చిన వాడు ఈ 700 శ్లోకాలు చెప్పడానికి 10 గంటలు పట్టినట్టు 10 గంటలు వెనక్కి రాలేడమ్మా చెప్తుంది. అదే అంటే 7 కోట్ల శ్లోకాలు కూడాను వెళ్ళి వెనక్కి వచ్చి రాగలడు. ఎందుకు? అది సాధ్యమేనా ప్రాక్టికల్గా అనేటువంటి సాధ్యమేనా అని చెప్పేసి దట్ ఈస్ పాసిబుల్. దాని మీద దృష్టి పెట్టండి దాంట్లో. ఎస్. అయితే ఇక్కడ కొన్ని ఇతర మతాలకు సంబంధించి మాట్లాడతాను సార్. ఈ ఇతర మతాల్లో కూడా అసలు సృష్టికి సంబంధించి బిగ్ బ్యాంగ్ థియరీ కానీ ఇవన్నీ మా దానిలోనే మొదలయ్యాయి, అంటే దేవుడు ఫస్ట్ సృష్టిని ఇలా స్టార్ట్ చేశాడు అనేది మా దానిలోనే ఉంది క్లియర్గా అనేది వాళ్ళ వాదన. దానికి ఏమంటారు మీరు? మీరు ఆల్రెడీ అవి కూడా చదివారు అన్నారు కాబట్టి అడుగుతున్నాను. ఒక చిన్న ఇది చెప్తాను, వాళ్ళు చెప్పే ఎలా ఉంటుంది అని. అఫ్ కోర్స్ వాళ్ళ మతం నుంచి వచ్చిన సైంటిస్టులే ఇది ఫేక్ అన్నారు, అసలు ఇలా జరగదు అని. బిగ్ బ్యాంగ్ థియరీ కరెక్ట్, దానికి దగ్గరగా ఉన్నటువంటి సనాతన ధర్మం అన్నారు తప్పితే అసలు ఇది మొత్తం అంతా చిన్నపిల్లల ఆలోచన అని చెప్పి కొట్టేసేసారు. వాళ్ళ సైంటిస్టులు వాళ్ళు కొట్టేసేసారు. ఈ రోజున అసలు ఆ థియరీని కానీ ఆ బైబుల్ని కానీ అసలు చాలామంది అసలు తీసి పక్కన పడేసేసారు. అంటే దీని గురించి పెద్దగా ఏం కాదు, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మేము చిన్నపిల్లప్పుడు 6th క్లాస్ అలా చదువుకునేటప్పుడు గుంటూరులో జూట్ మిల్లు ఉండేది. దాని పక్కనే మిల్లు ఓనర్ పేరు బాబు అనమాట. మిల్లు బాబు అని పిలుస్తారు. ఆయన ఇంటి మీద ఒక పెద్ద యాంటీనా ఉంటుంది అనమాట, ఒక దగ్గరగా 100-150 అడుగులు ఉంటుంది యాంటీనా. అది కూడా ఎలా ఉంటుందంటే మనకు రివర్ మీద బ్యారేజ్ మట్టి ఇప్పుడు ఇట్లా ఉంటాయి చూసారు, అది అలా ఉండేది పెద్దది. మేము సరదాగా పిల్లలు వెళ్తూ ఉండేవాళ్ళం. వెళ్తూ అది ఏందిరా అని చెప్పేసి అంటే మిల్లు బాబుకి హెలికాప్టర్ ఉంది, అది వచ్చి ఆగిద్ది దాని మీద అనేవారు. అది ఒక యాంటీనా, టీవీ యాంటీనా. అది మా చిన్నపిల్ల మాకు తెలియదు అనుకున్నా, నిజమా? ప్రతిరోజు వెళ్ళేవాళ్ళు అనమాట స్కూల్కి వెళ్ళేటప్పుడు దాని మీద. ఏ రోజు చూస్తాం యాంటీ, ఎప్పుడు వచ్చిందో హెలికాప్టర్, ఎప్పుడు వచ్చిందో అదే మాకు తెలిసింది. సరే పిల్లలు మాట్లాడుకున్న మాట, మీ నాన్న ఏంటంటే మా నాన్న ఫలానా అంటే మా నాన్న ఇంజనీర్ అని. ఏంది మీ నాన్నగారు రైలు ఇంజన్ నడుపుతారా అని చెప్పేసి వస్తాడు.
మా నాన్నగారు ఏంటంటే ఇంజనీర్, ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీర్, ఈఎంఏ ఆర్మీలో. నాకు ఇంజనీర్ అంటే ఇంజనీర్ తెలుసు, మా నాన్న రైలు కూడా నడుపుతాడు రోయ్, ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. ఇది కూడా అంతే. అంటే ఒక బేస్ అనేటువంటిది లేకుండా ఏదో వాళ్ళకి ఏదో అనిపించింది, కాపీ అండ్ పేస్ట్ చేయాలనుకున్నారు. ఒకప్పుడు అంటే మన ఈ సనాతన ధర్మాన్ని కాపీ అండ్ పేస్ట్ చేద్దాం అనుకున్నారు, దాదాపు చేద్దాం అనుకున్నారు, కానీ వాళ్ళకి దాన్ని అర్థం చేసుకోవడమే చేత కాదు. ఎక్కడ దాకా ఎందుకమ్మా, కర్మ ఫలము అని చెప్పేసి చెప్పారు వాళ్ళు. అదే ఫలం అంటే తినేది, ఫలం అంటే తినేది. ఏం ఫలం అది? మంచి చెడులు వల్ల వచ్చేటువంటి ఫలం అంటది. మంచి చెడులను తెలియజేసే ఫలము అది తిన్నారంట ఆమెనంటే బయటికి పంపించారంట. అరే బాబు, తినే ఫలం కదా, కర్మఫలం రా. మంచి చెడులు పనులు చేయటం వల్ల వచ్చేటువంటి కర్మఫలాన్ని, మరి ఫలం అంటే చెట్టుకు ఉండాలిగా. ఆ చెట్టుకుంది, ఆ చెట్టు అక్కడ ఈడెన్ గార్డెన్లో ఉంది, అది ఆమె తిని ఏంటున్నది. అలాగా సార్. ఇప్పుడు వాళ్ళు క్రీస్తు పూర్వం, క్రీస్తు మనకి తర్వాత అనేది క్రీస్తు శకం. ఇవి ఇంతకు ముందు టెక్స్ట్ బుక్స్ లో కూడా చూసేవాళ్ళం. ఇప్పుడు నాకు తెలిసి మార్చేసినట్టున్నారు. అంటే హిస్టరీలో ఆయన పేరు కానివ్వండి, లేకపోతే దానికి సంబంధించి హిస్టరీ అనేది ఉంది. దీన్ని అయితే కాదని లేని వాస్తవం కదా. ఇప్పుడు క్రీస్తుకు సంబంధించి క్రీస్తు పుట్టాడు అనేటువంటిది ఇప్పుడు వీళ్ళు ఎంత కాడిగాడంటే మా హిస్టరీ ఉండాలి అనేటువంటి దాంట్లో వచ్చి, ఇప్పుడు మ్యాక్స్ ముల్లర్ అనేటువంటి వాడు ఉన్నాడు, భారతదేశానికి వచ్చేసేసి ఇక్కడ ఉన్నటువంటి మొత్తాన్ని కూడా ఎరైజ్ చేసేసేసి వాడు రాసుకున్నాడు. నేను మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని, వాళ్ళ జ్ఞానాన్ని గజనీ చేసి పడేసి వచ్చేసి అని రాసేసుకున్నాడు. ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇప్పుడు భక్తియార్ ఖిల్జీ ఉన్నాడు, వచ్చి ఒక యూనివర్సిటీని తగలబెట్టేసేసాడు. ఎందుకు తగలబెట్టాడు? వీళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉండకూడదని. బ్రిటిష్ వాడు వచ్చాడు, వాడు మామూలుగానే పెద్ద క్రిమినల్స్, వాళ్ళ ఆలోచన విధానమే చాలా ఇదిగా ఉంటుంది. ఇప్పుడు ఎవడైనా తెలివైన వాడు, అరే ఇక్కడ వీళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంది, మనం దీన్ని తెలుసుకుందాము, లేదా దీన్ని సేఫ్గా ఉంచుదాము, రేపు రాబోయే జనరేషన్కి మంచిది జరుగుతుంది అని ఆలోచిస్తే తెలివైన వాడు. మూర్ఖుడు ఎలా ఆలోచిస్తాడన్నది, అది నాకు తెలియదు, నేను తెలుసుకోలేను కాబట్టి దాన్ని నాశనం చేయాలంటాడు. వీళ్ళ ఆలోచన ఇది. అంటే వాళ్ళు బేసికలీ క్రిమినల్స్, దొంగలు. మీకు తెలిసే ఉంటుంది వాళ్ళ హిస్టరీ. సముద్రపు దొంగలు. ఈ సముద్రపు దొంగలు దోచుకునేసేసి గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టేవాళ్ళు, బ్రిటన్ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టేవాళ్ళు. తర్వాత వీళ్ళు అఫీషియల్గా వచ్చి ఎలా కాదు, అఫీషియల్ ఈ భారతదేశం చాలా ధనం ఉన్నటువంటి దేశం, సో భారతదేశాన్ని దోచుకోవాలని చెప్పేసి అంటే ఏం చేయాలి, ఒక అఫీషియల్గా ఒక కంపెనీ పెడదాం, దట్ ఈస్ ఈస్ట్ ఇండియా కంపెనీ. దొంగతనంగా వచ్చారు, వాళ్ళకి వీళ్ళకి పెట్టారు, వీళ్ళ బుద్ధి అలాంటిది. వచ్చేసేసి దీన్ని అరెస్ట్ చేసేసి మాదే గొప్ప అనేటువంటి దాన్ని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి క్రీస్తు అనేటువంటి దాన్ని అది వాళ్ళు చెప్పుకున్నారు, మనకు లేదు. శాలివాహన శకం అనేటువంటిది లేదా మనకి? శాలివాహన శకం, విక్రమాదిత్య శకం అనేటువంటి మనకి ఉన్నాయి కదా, మరి ఆడే గొప్పడండి. కాకపోతే ఇదే అన్నమాట, ఇప్పుడు అందరూ కూడాను దాన్ని మొన్న కూడా చెప్పాను, ఎంగిలిపీస్ సైన్స్, ఎంగిలిపీస్ టెక్నాలజీ వైపు మన వాళ్ళందరూ అటువైపుకే వెళ్తున్నారు. ఎందుకంటే ఇంకొక దారి లేదు నేను తప్ప అనేటువంటి దాన్ని వాడు ప్రపంచవ్యాప్తంగా పాలించేసి, నేను తప్ప ఇంకొక దారి లేదు, నా సిస్టమ్ తప్ప ఇంకో దారి లేదు అనేది ఒక క్రియేట్ చేయటం వలన వాడు చెప్పినటువంటి క్యాలెండర్నే మనం, వాడు చెప్పినటువంటి జనవరి 1 మనం జరుపుకుంటూ ఉంటుంటాం. గురువుగారు అయితే వెరైటీగా చెప్తారా, మన రాధా మనోహర్ దాస్ గారు ఎండిపోయిన పీసు అనేటువంటిది ఆయన 100% కరెక్ట్ అనే చెప్తారు. అది సో అది వాళ్ళు ఏర్పరచుకున్నది, మనల్ని నమ్మమని చెప్పి మనమే రుద్దుతున్నారు తప్పితే ఒకటేం కాదు, దాన్ని నమ్మాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఇంత సైన్స్ ఉంది సనాతన ధర్మంలో, ఇన్ని ప్రూఫ్స్ చెప్పారు మీరు, బట్ మరి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు మీరు చెప్పిన ఇతర మతానికి ఉన్న ఆదరణ దీనికి ఎందుకు లేదు? అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మతం మార్చుకోవడానికి కారణం ఏంటి? అంతేనమ్మా, నేను చెప్పాను కదా, సనాతన ధర్మం చాలా కాంప్లికేటెడ్. అది బైబుల్ వాళ్ళది, అది ఎవడైనా చదవచ్చు, మీరు చదవచ్చు, నేను చదవచ్చు, మీకు చదివిన మీకు ఏం అర్థమైద్దో మీకు అర్థమైతే, నా చదివితే ఏమైతే ఇంకో కొత్తగా అర్థమయ్యేయడం అంటే ఏదీ లేదు. మీకేం అర్థమైద్దో నాకు అదే అర్థమైద్ది, నాకేం అర్థమైంది ఇంకొకరికి అదే అర్థమైంది. మీరు ఖురాన్ చదవండి, అది కూడా అందరికీ అర్థమయ్యేటువంటిది. అంతేగాని అది ట్విస్టెడ్ లాంగ్వేజ్ కానీ ట్విస్టెడ్ నాలెడ్జ్ అనేటువంటిది లేదు. సనాతన ధర్మం అలాంటి కాదు, ట్విస్టెడ్, కంప్రెస్డ్. దీనిని అర్థం చేసుకోవాలంటే వాడికి ఋషి కానీ ఒక సైంటిస్ట్ కానీ లేదా దాని మీద పరిశోధన చేసిన వాడు అయి ఉండాలి, కానీ సామాన్యుడికి అసలు అర్థం కాదు. సనాతన ధర్మం అనేటువంటి అంత సామాన్యంగా అర్థమయ్యేటువంటిది కాదు. సనాతన ధర్మంలో ఒక దాని గురించి చెప్పాలి అని చెప్పేసి అంటే అసలు కొన్ని రోజులు పడుతుంది. సనాతన ధర్మం గురించి పూర్తిగా చెప్పాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అలాంటి ధర్మాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఒకప్పుడు దీంట్లో ఎవడికి ఎంత తెలియాలో
అంతవరకు మాత్రమే చెప్పేవాళ్ళు. అలాగని చెప్పి అందరికి పొలవమని అందరికి వేదాలు నేర్చేసుకోవాలని చెప్పేవాళ్ళు కాదు. ఎవరిని చదవనిచ్చేవాళ్ళు కూడా కాదు. అందులో కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి. ఏమైనా చేయొచ్చు, అంతటి సైన్స్ ఉంది. అదే అందుకని ఎవడు ఏం చేయాలో అంతవరకే చెప్పేవాళ్ళు. ఇందులో ఏముందమ్మా, ఎంత తిప్పి తిప్పి కొడితే ఇంతలా బుక్ ఇది. మరి ఒక వేదం అని చెప్పేసి అంటే వాడి జీవితకాలం సరిపోయింది చదవటానికి. ఎక్కడ దాకా ఎందుకు ఒక్క శ్లోకం తెలుసుకోవాలని చెప్పేసి అంటేనే వాడి జీవితకాలం సరిపోయింది. మరి అట్లాంటి దాన్ని అర్థం చేసుకోవడం కష్టం. ఇక మన భారతదేశానికి వచ్చిన తర్వాత ఇది వేదాలు అనేటువంటి ఎవడ పెడితే వాడు చదివేది కాదు. నాలెడ్జ్ అనేటువంటిది ఈరోజు ఇంటర్నెట్ అందరికీ ఇచ్చేసి కంపు చేశారు. కానీ మన వాళ్ళు ఆ తప్పులు చేయలేదు. ఏం చేశారంటే ఎవరికి ఎంత తెలియదు దాని వరకే ఉండాలి అన్నారు. బార్డర్లో సెక్యూరిటీ కాసేటువంటి ఒక సైనికుడి చేతిలోని గన్ ఇస్తారమ్మా, వాడికి ట్రైనింగ్ ఇచ్చి. లేదంటే పోలీస్ వాళ్ళకి ఇస్తారు, లేదంటే సెక్యూరిటీ వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు ట్రైన్డ్ పర్సన్స్. ఎవరికి పడితే వాడికి గన్ ఇచ్చేస్తారు. అలానే ఆ రోజుల్లో అలాంటి కట్టుబాటు ఉండేది. అలాగనే నియమాలు నిష్ఠలు అనేటువంటివి ఉండేవి. అంటరాని వారని వీళ్ళు చెప్పారు, అంటరాని వారు కాదు. ఇప్పుడు ఒక డాక్టర్ ఒక హాస్పిటల్లోకి వెళ్ళాడు, సర్జరీ చేస్తున్నాడు, ఓటీలో ఆపరేషన్ థియేటర్లో చేస్తున్నాడు అంటే మరి తలకి క్యాప్ పెట్టుకుంటాడు, ముక్కుకు మాస్క్ పెట్టుకుంటాడు, స్టెరిలైజ్ చేసినటువంటి డ్రెస్సులు వేసుకుంటాడు, స్టెరిలైజ్ చేసినటువంటి చెప్పులు వేసుకుంటాడు. టోటల్ హాస్పిటల్ మొత్తం అంతా కూడా అన్నీ కూడా ఫ్యూమిగేషన్ చేస్తారు. ఆ బ్లేడ్ కూడా స్టెరిలైజ్ చేసి పెడతారు. దాంట్లో ఇంత సిస్టమ్ అనేటువంటిది ఉంటుంది. రోడ్డు మీద వెళ్ళేటువంటి వాడు వెళ్ళిపోయి నేను కూడా పట్టుకొని కోస్తానంటే సరే అలాగని చెప్పేసి రైతు ఇవన్నీ పెట్టుకుని రైతు పొలంలో చేస్తాడా? ఒక కలెక్టర్ ఉన్నాడు, ఇవన్నీ పెట్టుకొని చేసి ఉంటాడా? అతని స్టైల్ వేరే, లైఫ్ స్టైల్ వేరే. ఒక్కొక్క దగ్గర కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటువంటివి ఉంటాయి. అలాగనే ఇది కూడా ఉండేదన్నమాట. దీనిని వాళ్ళు క్యాష్ చేసుకుని చూసారా, మీ గ్రంథాలు వేదాలు మిమ్మల్ని చదవనివ్వరు, మా దాన్ని చదవండి అంటాడు. ఇదేదో పెద్ద సైన్స్ ఫిక్షన్ సైంటిఫిక్ బుక్ అన్నట్టుగా మా దాన్ని మీరు చదవచ్చు అంటాడు. ఏముంది దాంట్లో? ఇందాక చెప్పాను కదమ్మా, హెలికాప్టర్ ఆగుతుంది ఇలాగని చెప్పని చూసారా. అసలు ఏముంది దాంట్లో? సనాతన ధర్మంలో చెప్పనటువంటిది ఏముంది, అందులో చెప్పింది ఏముంది? ఒక్కటంటే ఒక్కటి. కొంచెం ఖురాన్లో బెటర్. అసలు ఇందులో అసలు ఏమీ లేదు. అసలు ఇవన్నీ కూడా కల్పితాలు, సమస్తం అసలు ఏమీ లేదు. ఇంకా కొద్దిగా దాన్ని ఏంటంటే భగవద్గీతలో నుంచి కాపీ అండ్ పేస్ట్ చేద్దామని చూసారు. ఇందాక చెప్పాను కదమ్మా, అది కర్మఫలం, దాన్ని పట్టుకుని తినే ఫలం అన్నారు. అలానే అంటూ వీళ్ళు చెప్పే ఒకదానికి సంబంధం ఉండదు. ధనవంతుడు పరలోక రాజ్యానికి రాలేడు అంటాడు. వీడు ధనం ఉంటే ఏంటి? ధనం ఇక్కడ ఉంది వాడికి, వీడు సస్తే తీసుకెళ్ళాడు కదా. ధనవంతుడు పరలోక రాజ్యానికి రాలేడు అంటాడు ఏంటి? అంటే యాక్చువల్గా ఈ రెండు ఒకటే, ఫలము ధనవంతుడు. ఇక్కడ ఫలము అనేటువంటిది అంటే ధనం. కర్మఫలం అనేటువంటిది ఎవడైతే ఉంటాడో వాడు పరమాత్ముడి దగ్గరికి వెళ్ళలేడు. వీళ్ళకి చెప్పారు కదమ్మా, వీళ్ళకి గొర్రెలు పిలుస్తారు గురువుగారు, బొర్రలేని వాళ్ళు. వీళ్ళు రెండింటిని కూడా విడగొట్టేసేసి ఇదేమో తినే ఫలం అన్నారు, ఇదేమో డబ్బు సంపాదించడం అన్నారు, కాబట్టేసేసి మీరు మాకు దశమ భాగాన్ని ఇవ్వడం అంటారు. మరి బాబు రెండు ఒకటి కాదు, రెండింటిని విడగొట్టమాకంటారు నాయన. మీరు చేసినటువంటి కర్మ ఏదైతే ఉన్నదో ఆ కర్మలు వల్ల వచ్చేటువంటి ఫలం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఎవడైతే తీసుకుంటాడో వాడు ఎప్పటికీ కూడా పరమాత్మని చేరలేడు. ఇది అసలు అర్థం. ఆ కర్మ చేసేటప్పుడు స్వధర్మాన్ని ఆచరించండి. మీ స్వధర్మాన్ని ఆచరించండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఈ స్వధర్మం అనేటువంటిది చాలా మందికి మన వాళ్ళకి అర్థం కాదమ్మా. దానికి చిన్న ఇదంటే ఒక సైనికుడు రాజ్యంలో ఉంటాడు. వాళ్ళ అమ్మగారికి, ఇది చిన్నజీఆర్ స్వామి గారు చెప్పినటువంటిది అనమాట. రాజ్యంలో ఉంటారు ఆయన. వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగాలేదు. వైద్యుడు వచ్చి చెప్తాడు, అరే ఫలానా రోజు కల్లా కనుక నువ్వు మెడిసిన్ కనుక తీసుకురాకపోతే అక్కడి నుంచి మీ అమ్మగారు చనిపోతారంటాడు. కరెక్ట్గా అదే టైంలో తీసుకొని వస్తాడు. ఈ లోపల బందిపోటు దొంగలు వీళ్ళు వచ్చేసి దోచుకోవటం ఇలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇతను సైనికుడు ఏం చేయాలి? యుద్ధం చేసి వాళ్ళని ఇచ్చేయాలి. కానీ యుద్ధం చేసిన తల్లి చనిపోయింది. ఇప్పుడు తల్లిని కాపాడటానికి వెళ్తాను అన్నాడు అనుకోండి, ఎవడో వచ్చి పక్కన వచ్చింటాడు, ఎవరే దుర్మార్గుడా, వీళ్ళు కట్టిన ట్యాక్సులతోటి మీ అమ్మ నువ్వు ఇప్పుడు పోషించుకున్నారా, మరి వెళ్ళిపోయేసి దేశాన్ని ద్రోహం చేస్తావేంట్రా నువ్వు, పాపం కదరా అంటాడు. సరే అలాగే ఇక్కడ చేద్దామని చెప్పేసి అంటే, ఎవరే ఇవాళ కాపాడినా కానీ రేపు మళ్ళీ వస్తారు రైట్, తల్లి చనిపోతే రాదురా, నువ్వు తల్లిని కాపాడరా అంటాడు. పక్కన వాళ్ళు చెప్పింది దాన్ని ధర్మ సంకటం అంటారు. ఆ టైంలో తనకి ఏది అనిపిస్తుంది చేయాలి, దట్ ఈస్ స్వధర్మం. తల్లిని కాపాడాడు, ఇటు పుణ్యమే వచ్చిందేమో, కానీ దేశాన్ని కాపాడలేదు, పాపం వచ్చింది. దేశాన్ని కాపాడాడు, పుణ్యం వస్తుంది. తల్లిని కాపాడేది, పాపం వస్తుంది. అంటే ఒక రూపాయికి అచ్చుబొమ్మ ఉన్నట్లుగానే వస్తుంది. కృష్ణుడు అదే చెప్పాడు, శ్రేయం స్వధర్మ విఘ్న పరధర్మ అనుష్ఠితం స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మోపయా.
అరే బాబు ఇప్పుడు నువ్వు పరధర్మాన్ని ఆచరించమా, గుణము లేనిదైనా స్వధర్మాన్ని ఆచరించు, ఏదైనా కానీ నీకు ఏదనిపిస్తే చెయ్యి నువ్వు. అంతేగాని పరధర్మాన్ని ఎప్పుడైతే ఆచరించడానికి వెళ్తావో అది చాలా భయంకరమైనటువంటిది, ఆచరించలేవు, కానీ చూడటానికి చాలా చక్కగా ఉంటుంది అని చెప్పేసేసాను. అలాంటి ధర్మాన్ని ఆచరిస్తూ కర్మలు చేయన్నాడు. ఆ కర్మ అనేటువంటిది చేసేటప్పుడు వచ్చేటువంటి ఫలితం పాపమో పుణ్యం ఏదో నీకు సంబంధం లేదు, నాకు ఇచ్చేసాను, కృష్ణార్పణం అనేసేసి. ఎవరికైతే ఆ కర్మలు అనేటువంటి వాళ్ళ దగ్గర ఉండవో వాళ్ళు పరమాత్మను చేరుకోవటానికి అంటే కైవల్యం అంటారు, కైవల్యంకి అర్హులు అవుతారు. ఫస్ట్ వాళ్ళు ఒక మ్యాటర్ క్లియరెన్స్ అంటే ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఒక బాటిల్లో నేను సముద్రంలో నీళ్లు తీసుకున్నాను, ఒక సగం దాకా పోసాను నీళ్ళు, అందులో మూత పెట్టేసేసాను, సముద్రంలోకి విసిరేసాను, ఏమవుతుందమ్మా అది బయటకు వచ్చింది, మళ్ళీ ఎన్నిసార్లు వేసినా మళ్ళీ బయటకు వచ్చింది. సేమ్ అంటే ఈ యొక్క కర్మఫలాలు అనేటువంటి వాటితోటి మనము బంధించబడేసేసి ఉంటే ఎన్నిసార్లు చనిపోయినా పరమాత్ముడి దగ్గరికి వెళ్తే ఒరే వాటిని వదిలిపెట్టేసిరా అంటాడు. ఒక కేజీ తీసుకెళ్ళానండి కర్మఫలాన్ని, ఒరే అది వదిలిపెట్టేసిరా అంటాడు. మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో పావు కేజీ కలుపుకుంటాడు, దాంట్లో మళ్ళీ వెళ్తాడు, మరి వదిలిపెట్టరమ్మంటే ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తీసుకోవాలనిపిస్తుందండి అంటాడు, మళ్ళీ మళ్ళీ ఇంకో పావు కిలో పట్టుకొస్తాడు. అంటే ప్రతి జన్మలో కూడాను కర్మఫలాన్ని పెట్టుకుంటూనే ఉంటాడు వీడు, ఎప్పటికీ కైవల్యం అనేటువంటిది రాదు. ఇప్పుడు అంటాడు ఒరే ఇలా కాదు, నువ్వు భారతదేశంలో పుట్టు, సనాతన ధర్మంలోకి వెళ్ళు, భగవద్గీత చదువురా, అక్కడ తెలుస్తుంది కర్మఫలం తీసుకోకూడదు. ఎందుకంటే ఇప్పటిదాకా ఆ ఎడారిలో పుట్టుంటానేమో, ఎన్నిసార్లు వచ్చినా కానీ కర్మఫలాన్ని తీసుకుంటూనే ఉన్నాం మనం. కానీ అదృష్టం భారతదేశంలో అది కూడా సనాతన ధర్మంలో పుట్టడం అంటే మనకి రియాలిటీ తెలుస్తుంది. అంటే అసలైనటువంటి కైవల్యం పొందాలి అని అంటే ఒకే ఒక్క మార్గము, దట్ ఈస్ సనాతన ధర్మంలో పుట్టడం. భగవద్గీతలో ఉన్నటువంటి దాన్ని కనుక తెలుసుకుంటే ఏం చెప్పక కర్మఫలం తీసుకోకూడదు అంటారు. అంటే చాలామంది స్వామీజీలు వీళ్ళు అంటూ ఉంటారు, జ్ఞానం అనేటువంటి నిప్పుతోటి, గురువు జ్ఞానం అనే నిప్పుతోటి వీటన్నిటిని తీసేస్తాడు అంటాడు. ఆ గురువు ఎవరండి, ఎంత అదృష్టవంతులు అంటే విశ్వగురు, జగద్గురు, ది మాస్టర్, కృష్ణుడు చెప్పేటువంటి మాటల్ని మనము స్మరించుకోగలుగుతున్నాము, రియాలిటీని తెలుసుకోగలుగుతున్నాము అంటే. సో ఇది యాక్చువల్గా అంటే కర్మఫలం అనేటువంటి ధనాన్ని ఎవడైతే తీసుకుని వెళ్తాడో వాడు వెళ్ళాడు, కానీ దీన్ని వాళ్ళు విడగొట్టేసేసి ఆ చెట్టుకు పండిన ఫలం కాయ తినేసేసిందేమో ఫలం అంటే అదేగా తెలిసేది, ఎందుకంటే ఇక్కడి నుంచి కాపీ చేసింది అది, చెట్టుకు కాసింది అది అని చెప్పేసి అంటారు. ధనవంతులు పరలోక రాజ్యానికి వెళ్ళాడు అంటాడు, కాబట్టి మీ ధనాన్ని మొత్తం మాకు పడేయండి అంటారు. అసలు ఒక్కటమ్మా, ఒక్కటంటే ఒక్కటి, ఇదిగో చక్కగా ఇలా ఉందిరే అనేటువంటి చెప్పేది లేదు, చక్కగా ఉండేది. మరి వాళ్ళు అది అంటారు పిచ్చి మాలోకంలో బతికేస్తున్నారు అంటారు, చూసారమ్మా, అది ఒక మాలోకం. కాకపోతే వీళ్ళకే చెప్పి మా పుస్తకం చదవండి, మా మతంలోకి రావచ్చు, మా గుళ్ళోకి రావచ్చు అంటారు. అదేముంది, గురువుగారు చెప్తారు ఎండిపోయిన పీస్ అని చెప్పి. మన గుడి అంటే ఏంటమ్మా, అది సైన్స్, గుడి సైన్స్. వీళ్ళు ఒక కంప్యూటర్లో చిప్ వేస్తారు, దాంట్లో సాఫ్ట్వేర్ వేస్తారంటారు, వీళ్ళకి అంతవరకే చేస్తారు. కానీ సనాతన ధర్మంలో ఒక మనిషి యొక్క బ్రెయిన్లోకి సాఫ్ట్వేర్ వేస్తారు, తెలుసునమ్మా. అంటే నాకు ఇప్పుడు డబ్బులు సంపాదించేటువంటి జ్ఞానం లేదండి, ఏం చేయమంటారంటే అది ఒక ఫలానా గుడికి వెళ్ళు, నీకు ఆ సాఫ్ట్వేర్ వస్తుంది. అంటే జ్ఞానం అంటే సాఫ్ట్వేర్, నీకు ఆ సాఫ్ట్వేర్ లేదు కాబట్టి ఫలానా గుడికి వెళ్ళు, నీకు ఆ సాఫ్ట్వేర్ వస్తుంది. సాఫ్ట్వేర్ డెఫినెట్గా వస్తుంది, దట్ ఈస్ సైన్స్, మళ్ళీ సైంటిఫిక్. దీపం అంటారు, అసలు అది ఎంత గొప్పదమ్మా. గుళ్ళో వెలిగిస్తారంటారు, ఇంట్లో కూడా వెలిగిస్తారు. ఇంట్లో వెలిగించడానికి ఒక అర్థం ఉంటే గుళ్ళో వెలిగించడానికి మరొక అర్థం. నరేంద్ర మోడీ గారికి ఎవరు చెప్పారో తెలియదు కానమ్మా, ఆశ్చర్యపోతాను ఇప్పటికి కూడాను. కోవిడ్ వచ్చినప్పుడు ఆయన అన్నారు అందరినీ కూడా దీపాలు వెలిగించండి అన్నాడు. అసలు నేను ఆశ్చర్యపోయాను, అసలు ఆయనకి ఎవరు చెప్పారా బాబు, ఆయనకే తెలుసా, ఎవడైనా గొప్ప ఋషి ఎవడైనా వచ్చి చెప్పాడా, నాకు అసలు అర్థం కాదు. ఎందుకంటే దట్ ఈస్ ద డిస్ఇన్ఫెక్టర్, దీపం అనేది ఒక డిస్ఇన్ఫెక్టర్. బైపోలార్ అయాన్స్ యాక్చువల్గా నేను ప్రోడక్ట్ అనేటువంటిది ఇప్పుడు లాంచ్ చేశాను, ప్రాణ్ అనేటువంటిది కిషన్ రెడ్డి గారే దాన్ని లాంచ్ చేశారన్నమాట తాజ్ డెక్కన్ హోటల్లో. బైపోలార్ అయాన్ టెక్నాలజీ మన ఏషియాలో ఫస్ట్ టైం నేను ఇన్వెంట్ చేసింది, అది ప్రాణ్ అనేటువంటి. అది దేని నుంచి ఇన్వెంట్ చేశారంటే సేమ్ సనాతన ధర్మం నుంచి. దీపం ఎందుకు వెలిగిస్తారంటే డిస్ఇన్ఫెక్షన్ కోసం. దీపంలో వచ్చినప్పటికంటే బైపోలార్ అయాన్స్ వస్తాయి, పాజిటివ్ అయాన్స్ అండ్ నెగిటివ్ అయాన్స్ అనేటువంటివి వస్తాయి. ఈ పాజిటివ్ అయాన్స్ అనేటువంటివి గాలిలో ఉన్నటువంటి మాయిశ్చర్స్ని బ్రేక్ చేస్తుంది, ఎయిర్ పార్టికల్స్ బ్రేక్ చేసి ప్లస్ హైడ్రోజన్ అండ్ మైనస్ హైడ్రాక్సిల్గా తయారు, -OH. ఈ హైడ్రాక్సిల్ రాడికల్ అనేటువంటిది చుట్టుపక్కల ఉన్న వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఏమైనా ఉంటే దాన్ని అటాక్ అవుతుంది. ఎందుకు అంటే అవి హైడ్రోజన్ బేస్డ్, దీనికి హైడ్రోజన్ తగ్గింది, దీనికి హైడ్రోజన్ కావాలా, ఈ వైరస్ ఇవన్నీ అంటే హైడ్రోజన్ బేస్డ్ ప్రోటీన్ వెళ్ళిపోయి దాన్ని పట్టుకుంటున్నారు.
పట్టుకోగానే ఇంకా అది వాటర్ మాలిక్యూల్గా మారిపోతుంది, ఇమీడియట్లీ డిస్ఇన్ఫెక్ట్ అవుతుంది. ఒక దీపము అందులో మళ్ళీ ఆవదంతో ఒక రకంగా ఉంటుంది, నువ్వుల నూనెతో ఒక రకంగా ఉంటుంది, ఆవు నెయ్యితో ఒక రకంగా ఉంటుంది. ఆవు నెయ్యితో ఎక్కువ వస్తాయి, 20 మిలియన్ అయాన్స్ పర్ సెకండ్ వస్తుంది. 20 మిలియన్ పాజిటివ్ అయాన్స్, దట్టు 40 మిలియన్ అయాన్స్ నెగిటివ్ అయాన్స్ వస్తాయి. 1:2 రేషియో నమ్మది. ఎంత క్యాలిక్యులేటెడ్ అసలు ఇది. అయాన్స్ ఎవరు చెప్పాడే? మీరు ఒక గదిలో ఈశాన్యంలోనే దీపం వెలిగించాలంటారు, అక్కడ తూర్పు ఒక గది తలుపు ఉండాలంటే దానికి ఆపోజిట్లో తలుపు ఉండాలంటారు, ఈ గాలి రూమ్ మొత్తం పాకాలంటారు. మీరు దీపాన్ని రోజు వెలిగిస్తూ మీకు ఎన్నైతే బెడ్రూమ్స్ ఉన్నాయో, ఎన్నైతే రూమ్స్ ఉన్నాయో, ప్రతి దాంట్లో మీరు బ్రెడ్ పెట్టండి. బ్రెడ్ ఓకే పెట్టండి. మీకు ఏ గదిలో అయితే బ్రెడ్ కుళ్ళిపోతుందో ఆ గదిలోకి అయాన్స్ వెళ్ళట్లేదని అర్థము. అలా వెళ్ళటం లేదు అని చెప్పేసి ఉన్నప్పుడు జబ్బులు స్ప్రెడ్ అవుతాయి అని అర్థం. అది ఎన్ని రోజులకి అవుతుంది సార్ అట్లా? ఇప్పుడు జనరల్గా 3-4 రోజులకి బ్రెడ్ బయట పెడితే ఫంగస్ వచ్చేస్తుంది. దీపం వెలిగించిన గదిలో పడదు. లేదు ఆ దీపం ఉండదమ్మా, మీరు కావాలి టెస్ట్ చేసుకోండి, మేము ఆల్రెడీ టెస్ట్ చేస్తున్నటువంటిది, అది సమస్య లేదు. అసలు ఆ దీపం వెలిగించిన ఇంట్లో కనీసం మీకు ఫంగస్ లాంటిది అసలు పెరగదు, అంటే అక్కడ డెవలప్ కాదు. రెండవది, సపోజ్ ఆ ఇంట్లోకి ఎవరో వచ్చారు, వాడి మీద ఎవరో కోవిడ్ ఉన్నవాడు దగ్గాడు, లేదంటే చేతిలో పట్టుకున్నాడు, ఆ గదిలో కట్ట రాగానే ఇమీడియట్ డిస్ఇన్ఫెక్ట్ అయిపోతుంది. నువ్వు శానిటైజర్ అసలు ఏం అవసరం లేదు. అలానే కోవిడ్ ఉన్నవాడు అక్కడ దగ్గాడు, ఎదురుగా ఉన్నారు, ఇప్పుడు మామూలు దగ్గడం జ్వరం కానీ ఇవన్నీ ఒకరి నుంచి ఒకరు స్ప్రెడ్ అవుతాయి కదమ్మా. అది ఈ దీపం వెలిగించిన ఇంట్లో స్ప్రెడ్ అవ్వదు, అది బాడీలోంచి బయటికి రాగానే ఇమీడియట్గా డిస్ఇన్ఫెక్ట్ అయిపోతుంది. సైన్స్ మరి అది. దీపాలు వెలిగిస్తారంట, దీపావళికి ఎందుకు వెలిగిస్తారమ్మా? జబ్బులు స్ప్రెడ్ అయ్యేటువంటి టైం అది. ప్రతి ఇంట్లో వీధులు మొత్తం దీపాలు వెలిగించమంటారు, అంటే దీపాలు వెలిగించినప్పుడు ఆ వీధిలో ఉండేటువంటి క్రిములు మొత్తం నాశనం అయిపోతాయి. ప్రతి కాలువల్లో నదుల్లో కూడా వెలిగించమంటారు కార్తీక మాసంలో, ఎందుకంటే వాటి నుంచి ఏదైనా ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వస్తుంటాయి అనేటువంటి సైన్స్ అమ్మ అది. ఎవరు చెప్పారమ్మా ఇది? ఇప్పటిదాకా వీళ్ళకేమో తెలుసా? వీళ్ళకేమో తెలుసునమ్మా? సూపర్. అలాంటి దీపం నుంచి వచ్చేటువంటి వాటిని నేను ఎలక్ట్రానిక్స్గా పాజిటివ్ నెగిటివ్ అయాన్స్, బైపోలర్ అయాన్స్ తయారు చేసి ప్రోడక్ట్ తీసి మార్కెట్లో ఇచ్చాం, ప్రాన్ అనేటువంటిది ఎలక్ట్రానిక్. ఎందుకంటే అన్ని చోట్ల పెట్టుకోవడానికి లేదు, అన్ని చోట్ల దీపాన్ని అన్నిసార్లు వెలిగించలేం కదా. అది ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? అది అదే గుళ్ళో వెలిగిస్తారు, సేమ్ పాజిటివ్ నెగిటివ్ అయాన్స్ అనేటువంటివి వస్తాయి. ఇదే నరేంద్ర మోడీ గారు దీపంతో పాటు ఇంకొకసారి గంటలు వైబ్రేషన్స్, సైన్స్ ఏనమ్మా, అంత సైన్స్. నేను ఆశ్చర్యపోయాను మోడీ గారు చూసాను, ఈ సైన్స్ ఆయనకి ఎవరు చెప్పారు? అదే యాక్చువల్ నేను రీసెర్చ్ చేసినటువంటి సైన్స్ అది మోడీ గారికి ఎవరు చెప్పారు? సో ఉన్నారు మేధావులు ఇంకా ఉన్నారు, సైన్స్ తెలిసిన వాళ్ళు అనుకున్నారు. గుళ్ళో దీపం వెలిగిస్తారు, మెటల్లో కానీ మట్టిలో కానీ ఏదైనా కానీ పవర్ కండక్ట్ అయ్యేటువంటిది. గుళ్ళోకి చెప్పులు వేసుకెళ్ళకూడదు, రీజన్ సైన్స్. దీపం అనేది వెలిగించినప్పుడు నెగిటివ్ అయాన్స్ అనేటువంటివి గ్రౌండ్ తీసేసుకుని విగ్రహానికి వెళ్ళిపోతుంది. విగ్రహానికి ఒక స్పెషల్ స్ట్రక్చర్ ఉంటుంది, ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క స్ట్రక్చర్ ఉంటుంది. మనకి ఇప్పుడు శాటిలైట్కి ఒక రకమైన యాంటెన్నా ఉంటుంది, టీవీకి ఒక రకమైన యాంటెన్నా, రిసీవ్ చేసుకోవడానికి, ట్రాన్స్మిట్ చేయడానికి. అలానే భగవంతుడికి కూడా ఆ ఒక పవర్కి అటువంటి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, సైజ్ ఉంటుంది. దానికి ఒక డైఎలక్ట్రిక్ కోటింగ్ వేస్తారు, అభిషేకం ఎలక్ట్రానిక్స్ పరంగానే. ఇప్పుడు ఈ గదిలో మొత్తం అంతా పాజిటివ్ అయాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక ఆ సాఫ్ట్వేర్ అంటే మంత్రం చదువుతుంటాడు, ఆ మంత్రం చదువుతూ ఉన్నప్పుడు ప్రతి శబ్దానికి ఒక ఆకారం ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ టోనోస్కోపిక్ ఇమేజ్ అని చెప్పేసి అంటారు. మనం మాట్లాడితే దానికి ఒక ఆకారం ఉంటుంది అటువంటిది. ఈ టోనోస్కోపిక్ ఇమేజ్ ఇప్పుడు ఎలక్ట్రిక్ ఇమేజ్గా మారిపోయేసేసి అది కూడా ఒక్కొక్క బీజాక్షరము ఒక్కొక్క ప్లేస్లో ఇచ్చేస్తారు, అంటే రికార్డింగ్ అనమాట. జస్ట్ మన ఇంత టేప్ రికార్డర్ ఉంది కదా అది, అట్లాగా సూపర్ ఇంపోజిషన్ చేస్తారు. సూపర్ ఇంపోజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ పూజారి హై వోల్టేజ్ జనరేట్ చేస్తాడు. ఇది చాలా నానో వోల్ట్స్లో ఉంటుంది, అది నానో యాంప్స్లో ఉంటుంది. ఇప్పుడు దానికంటే హై వోల్టేజ్ ఏంటంటే హారతిస్తాడు, ఇచ్చి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క బీజాక్షరాన్ని మళ్ళీ రిసీవ్ చేసుకుంటాడు. ఇప్పుడు ఇతని నుండి నెగిటివ్ అనేటువంటిది ఇలాగా ఫ్లో అవుతూ ఉంటుంది, పాజిటివ్ అనేటువంటి విగ్రహం, అంటే ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనేటువంటి కంప్లీట్ అవుతుంది. సర్క్యూట్ కంప్లీట్ అవ్వాలి అంటే కరెంట్ షాక్ కొట్టాలంటే చెప్పులు వేసుకోకుండా పట్టుకోవాలి, చెప్పులు వేసుకుంటే కరెంట్ షాక్ కొట్టదు కదా, అంటే ఎలక్ట్రిసిటీ పాస్ కాదు, ఇన్సులేటర్. సో అందుకని అతను గుళ్ళో చెప్పులు వేసుకోవద్దు. సో ఎలక్ట్రిసిటీ అనేది తనలోంచి పాస్ అయ్యి తన సెరిబ్రల్ కాలంలోకి ఈ యొక్క సాఫ్ట్వేర్ తీసేసుకుంటాడు. అలాగని ఇప్పుడు భక్తులు వస్తారు, వాళ్ళకు కూడా అదే హారతి అనేటువంటిది ఇస్తాడు. అంటే ఇతను తీసుకున్న తర్వాత వాళ్ళు కూడా చెప్పులు వేసుకోకూడదు. వీరిద్దరి మధ్యలో జరిగేటువంటి ఎలక్ట్రిక్ కనెక్షన్ ద్వారా ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి వెళ్తుంది. వెళ్ళి అనుకుంటారు నేను ఆ గుడికి వెళ్ళని భలే కలిసి వచ్చింది అనుకుంటారు. అంటే సాఫ్ట్వేర్ వేయటం ప్రతిదీ కూడా నమ్మది, ప్రతిదీ కూడా. ఇవి వీళ్ళు అనుకుంటున్నటువంటి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో అసంభవం.
ఈ సిద్ధులు అనేటువంటివి వాటిని చేయటం అనేటువంటి అసంభవం. సనాతన ధర్మంలో ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటూ వెళ్ళాలంటే, అందులో ఉన్నటువంటి సైన్స్ని చెప్పుకుని వెళ్ళాలంటే చెప్పిన సంవత్సరాలు కూడా సరిపోవు అనమాట. అంటే మీరు ఒక సైంటిస్ట్గా సర్ప్రైజ్గా ఫీల్ అయిన అంశం ఏదైనా ఉందా సార్? ఒక గుడిని చూసి లేకపోతే ఈ ప్రాసెస్ని చూసి. ఇంకో మాట చెప్పమంటారమ్మా, దాదాపు నేను ఇంట్లో రోజు పూజ కూడా చేయను. చెయ్యరు? అవసరం లేదు అనుకుంటా. నేను పిలుస్తున్నా అంటే పరమాత్మని ఆల్రెడీ స్పర్శిస్తూ ఉన్నాను, పరమాత్మని ఎత్తుకుంటూ వెళ్ళటం లేదు. నేను దాదాపుగా ఎవరికి కాళ్ళకి నమస్కారం చేయను. మా నాన్నగారికి చేస్తాను, మా అమ్మగారికి చేస్తాను, లేదంటే మా అన్నయ్య గారికి, మా వదిన గారికి చేస్తాను. ఎందుకంటే పరమాత్ముడిని ఒక లైవ్లో మేము చూస్తున్నాము అని చెప్పేసి అంటే తల్లి తండ్రి సాక్షాత్తు, అది పరమాత్ముడు లాంటి వారు కాదు, సాక్షాత్తు ఒక అదే పరమాత్మని సృష్టించిన సృష్టిలో ఉన్న ఒక పదార్థంతో జీవం ఉన్నటువంటి పదార్థంగా నాకు జన్మనిచ్చినటువంటి వారు. కాబట్టి తల్లి తండ్రి మించిన వాళ్ళు ఎవరు కూడా లేరు. తర్వాత నాకు తోబుట్టినటువంటి వాడు, నాకంటే పెద్దవాడు అన్నయ్య, వదిన. మా తల్లిదండ్రుల తర్వాత నాకు అన్న, వదినే తల్లిదండ్రి అనమాట. వీళ్ళకి తప్ప నేను ప్రపంచంలో ఇంకెవరికి కూడా కాళ్ళకి నమస్కారం చేయను. కాళ్ళకి నమస్కారం చేయడం కాదు కదా, మాట కూడా అందులో మహామొండివాడిని అనమాట. ఎందుకంటే ఒక నిజం అనేటువంటి తెలిసిన తర్వాత అబద్ధాన్ని మనం నమ్మలేము. ఒక నిజం అనేటువంటిది ఏంటి, పరమాత్ముడు ఉన్నాడు, అతను ఇదే పరమాత్ముడు. అతనితో నేను కమ్యూనికేట్ చేయగలుగుతాను. ఒకటి నేను చేయగలిగితే ఆయనతోనే కమ్యూనికేట్ చేస్తాను. నాకేదైనా కావాలంటే ఆయన అడుగుతాను. కానీ నాకు లైవ్లో మా నాన్నగారు నాకు ఎదురుగా కనిపిస్తున్నప్పుడు మా నాన్నగారిని అడుగుతాను. ఇలా టెంపుల్స్కి వెళ్ళటం ఇలా వెళ్తుంటాను, టెంపుల్స్కి వెళ్తుంటాను. కాకపోతే ఆ సరదాగా పలకరించడానికి వెళ్ళొస్తుంటాను. అంటే చాలామంది టెంపుల్కి వెళ్ళారంటే నమస్కారం పెట్టుకొని వామ్మ అది ఇది అని చెప్పేసి ఇది అంటూ ఉంటారు. నాకు అలాంటి ఫీలింగ్ ఉండదు. హాయ్ బాగున్నావు అని అంటాను. ఆ రియాలిటీ అనేటువంటి తెలుసు కాబట్టి చేసి పరమాత్మని వచ్చానని గుర్తుపెట్టుకో. అందులోనూ అతనే ఉన్నాడు, ఒక రాయిలోనూ అతనే ఉన్నాడు, విశ్వంలోనే అతనే ఉన్నాడు అని చెప్పేసి అన్నప్పుడు పెద్దగా యాంగ్జైటీగా ఫీల్ అవ్వాల్సినటువంటిది ఏదీ లేదు. ఎక్కడికి వెళ్ళిన కానీ వెళ్తాను. మన కుంభమేళాకి వెళ్ళొచ్చున్నా నేను, తర్వాత మా పూరి జగన్నాథ్ ఆలయానికి వెళ్ళొచ్చున్నా నేను, మా మిస్సెస్ని తీసుకునేసేసి. సో వెళ్తానండి. వైష్ణోదేవికి వెళ్ళాను నేను, ఇట్లాగన్నీ వెళ్ళొచ్చున్నాను అనమాట. రెండోది మా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు అంతా డివోటీ. ఇంకోటి ఏంటంటే అది పరమాత్ముడు ప్రతి మనిషి కూడా ఏదో కారణ జన్ముడే ఉంటాడు. మీరైనా సరే, ఇంకొకళ్ళైనా సరే, ప్రతి ఒక్కళ్ళు మన బాడీలో ఎక్కడన్నా ఫలానా కణాల డెఫిషియన్సీ ఉందంటే అక్కడ కణాలు పుడతాయి. అవి అలాగనే ఎక్కడో ఏదో డెఫిషియన్సీ ఉంది కాబట్టి అలా పుట్టిస్తారు. అది చిన్నప్పటి నుంచి ఆయన మన లైఫ్ని స్టీరింగ్ అతని చేతిలో పెట్టుకుంటాడు. నాకు చిన్నప్పుడు తెలుగు వచ్చేది కాదు. ఇక్కడ హిందూ గ్రంథాల్లో కారణ జన్ముడు, మానవ జన్మ అనేది చాలా గొప్ప జన్మ అనేది ఇక్కడ చెప్తారు. ఇతర మతాల్లోకి వచ్చేసరికి పుట్టిన ప్రతి మనిషి పాపాత్ములు అంటే విన్నారా మీరు? అంటే ఆల్రెడీ చదివారు కాబట్టి పుట్టిన ప్రతి ఒక్కరూ పాపాత్ములు అండ్ ఇంకొక జన్మ అనేది అసలు ఉండదు అనేది వీళ్ళు చెప్తారు. ఇప్పుడు చిన్న లాజిక్ అమ్మా, ఇప్పుడు నాకు ప్రాణం ఉంది, నాకు జీవం ఉంది, నాలో ఆత్మ ఉంది. నాలో ఉన్న ఆత్మయే ఇందాక కూడా చెప్పిన ప్రతి కణంలో ఉంది. సరే ఇప్పుడు ఆ కణం చచ్చిపోయింది అంతే కదా. జనరల్గా కొన్ని 20 రోజులకు చనిపోతే, కొన్ని 40 రోజులు చనిపోతుంటాయి, కొన్ని 6 నెలలకు చనిపోతే, కొన్ని 6 సంవత్సరాలకు చనిపోతుంటాయి. అసలు లేనటువంటిది మన బ్రెయిన్లో ఉండేటువంటి కణాలు. వీటికి అసలు చావు లేదు. అందుకే దీని స్వర్గం అంటారు. ఇంద్రలోకం, ఇంద్రియాలని పాలించేది కాబట్టి ఇంద్రలోకం అంటారు ఆఫ్కోర్స్. ఇప్పుడు నా శరీరంలో చనిపోయినటువంటి కణంలో ప్రాణం ఎక్కడికి పోయింది? ఆత్మ ఎక్కడికి పోయింది? ఎక్కడికి పోయింది అంటారు? కణం అయితే చనిపోయింది, దాంట్లో ఇప్పటి వరకు నా ఆత్మ ఎక్కడికి వెళ్ళిందమ్మా? నాలోనే ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకో కణం పుట్టిద్ది నాలో, అది అందులోకి వెళ్ళాల్సిందే. నేను బ్రతికినంత కాలము ఈ ఆత్మ అనేటువంటిది ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి వెళ్ళాల్సిందే. అంటే ఇప్పుడు అది చనిపోయిన కణం మట్టిగా మారిపోయింది, మళ్ళీ వచ్చినటువంటి మట్టి మళ్ళీ నాలో అనేటువంటి జీవం తీసుకుని అదే ఆత్మను తెలుసుకుంటుంది. అది అంటే ఇప్పుడు ఆ ఆత్మకి కొత్త కణం అనేటువంటిది వచ్చింది. సైన్సే కదమ్మా, నేనేం చెప్పట్లేదు కదమ్మా. ఆ సైన్స్ వాళ్ళకి తెలిస్తే కదమ్మా. నేను ఇందాక చెప్పట్లా, 2 రోజులు పిల్లాడు, ఆడికి ఏదైనా కానీ బ్యా అని ఏడుస్తువే తప్ప ఇంకోటి తెలియదు. అది ఇప్పుడు చాక్లెట్ కావాలనుకుంటాకు మనం చిల్లర కొట్టుకు వెళ్తాం, నాకు చాక్లెట్ కావాలని అడుగుతాం, లేదు నాకు ఫలానా కావాలని మనం అడుగుతాం. వీడు పంపించామనుకో, వీడు అంటాడు చాక్లెట్ అవసరం అంటాడు, బే అంటాడు. వీడు ఇంకోటి కావాలి బే అంటాడు. అవతలకి ఏం తెలియదు. వీడి పద్ధతి అదే. అంటే నాకు ఒకటే దేవుడు ఉన్నాడని చెప్పేసి అంటారు. ఓకే, వాడికి అదొక్కటే తెలుసు. అది కూడా సృష్టికర్త వేరే సృష్టిని సృష్టించాడు అనేటువంటి అదొక బూతు మాట. అది సరే ఓకే, వాడు ఏదో నమ్ముకునేవాడు కానీ నో ప్రాబ్లం. ఇంతమంది దేవతలు ఎందుకు ఉన్నారని చెప్పేసి అంటారు. నాకు తెలుసు, నాకు ఏలుకు నొప్పి అనేటువంటి నాకు తెలుసు,
ఒక కణానికి ఈ రోజున పోషణ అనేటువంటిది వస్తుందంటే ఆ కణాన్ని పోషించే బాధ్యత నాది నా శరీరంలో. కానీ నేనే పోషిస్తున్నానా? సాధనాలు ఉన్నాయి. అంటే గాలి ద్వారా, ముక్కు ద్వారా గాలి పీలుస్తున్నాను, లంగ్స్ ఫిల్టర్ చేస్తూ ఉన్నాయి, ఒక ప్రాసెస్. అది హార్ట్కి వెళ్ళి బ్లడ్ ద్వారా కణానికి వెళ్తుంది. అదే అంటుంది అమ్మ, లంగ్స్ దేవుడు. దానికి మరి ఇవన్నీ దేవుళ్ళే కదమ్మా. నేనే దేవుడిని, నాలో ఉన్న ప్రతిదీ కూడా మళ్ళీ నేనే కాబట్టి ప్రతిదీ కూడా దేవుడే దానికి. అదే ఉంటే లంగ్స్ దేవుడు నాకు మంచి గాలిని పంపించాలి కోరుకుంటుంది. హార్ట్ దేవుడు నాకు అన్నీ కూడా సరిగ్గా ఇవ్వాలి అని కోరుకుంటుందా లేదమ్మా? దానికి బుద్ధి ఉంటే. లివర్ దేవుడు నాకు సరైన ఆహారాన్ని పంపించాలి. జీర్ణాశయం దేవుడు మంచి ఫుడ్ని తీసుకోవాలి. నాలుక దేవుడు మంచి రుచిని తీసుకొని ఎక్కువ ఫుడ్ తినాలి అనుకుంటుందా లేదా? తప్పేమైనా ఉందమ్మా? అంటే దానికి ఇన్ని ఉన్నాయి అనేటువంటి విషయం తెలుసు. ఒక పద్ధతి అనేటువంటిది ఉంది. పరమాత్ముడు అనేటువంటి ఈ ఫలానా శరీరము, ఈ పరమాత్ముడిలో నాకు ఫలానాది చేరాలంటే ఇన్నింటి ద్వారా చేరుతున్నాయి కాబట్టి చేసి ఇవన్నీ పరమాత్మ స్వరూపాలే. ఒకడే పరమాత్మ అని ఆయన ఒకడే పరబ్రహ్మ ఒకడే. కానీ ఇతని యొక్క రూపాలు అనేటువంటివి ఏంటి? 3 స్టేజెస్ ఉంటాయి. గ్యాసియస్ స్టేట్, లిక్విడ్ స్టేట్ అండ్ సాలిడ్ స్టేట్ ఉంటుంది. గ్యాసియస్ స్టేట్ ఈజ్ నథింగ్ బట్ శివ. లిక్విడ్ స్టేట్ ఈజ్ విష్ణు, బ్రహ్మ. సాలిడ్ స్టేట్. 3 రూపాలు అనేటువంటి వీటి ద్వారానే వస్తూ ఉంది అది. ఇవి మన పురాణాలు అనేటువంటి ఎలా ఉంటాయమ్మా? ఇది అంటారు పురాణాలు కొట్టేస్తూ ఉంటారు చాలామంది. కానీ పురాణాలు అనేటువంటివి ఏంటంటే మీకు క్లూ ఇస్తాయి అన్నమాట. సైన్స్కి ఒక క్లూ ఇస్తుంది అది. అంటే మీరు ఎన్ని చేయొచ్చు, ఇందులో ఏమేమి చేయవచ్చు. సైన్స్లో మీరు ఫలానా రీసెర్చ్ చేయాలనుకుంటే రీసెర్చ్ చేయడానికి ఇదొకటి ఉంది, ఇది రీసెర్చ్ చేయొచ్చు, ఫలానా రీసెర్చ్ చేయొచ్చు, ఇది క్లూ ఇస్తుంది అది. అంతేగాని పురాణాలు, అష్టాదశ పురాణాలు అయ్యాను కదా, సైన్స్ అది. సైన్స్లో మీరు ఎదగటం కోసం, తెలుసుకోవటం కోసము మీకు ఇచ్చేటువంటి క్లూస్ అనమాట అవన్నీ కూడా. ఇప్పుడు అది వాళ్ళకి తెలియదు కదా మరి. అది తెలియని వాడిని చెప్పారు 2 రోజులు పిల్లోడు సమానం. ఎప్పుడా 2000 సంవత్సరాల క్రితం వచ్చింది, ఇంకోటి 1500 సంవత్సరాల క్రితం వచ్చింది. ఇది సనాతన ధర్మం కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితం వచ్చింది. అది దీని ముందు వాళ్ళకి ఏంటి, సనాతన ధర్మం అనేది నాశనం చేసేస్తూ ఉంటారు. వాడు కూడా నాశనం చేయడానికి పరమాత్ముడితో పెట్టుకుంటారమ్మా. కాకపోతే క్యాన్సర్ అనేటువంటిది పెరగాలి, ఆయన రావాలి, సర్జరీ చేయాలి. పాపం అంటే శవం తమ్ముడిని కంపు కామని అన్నట్టుగా ఇలాంటివి జరిగినప్పుడు ఆయన వస్తాడు, సర్జరీ చేస్తాడు. అంతే అవతారం అంటే సర్జరీ చేసి వెళ్ళటానికి, అంతే. సర్జరీ ట్రీట్మెంట్ ఇచ్చి వెళ్ళటం ఏంటారు. నేనైతే అంతే నమ్ముతా. రైట్, ఓకే, వస్తాడు. నాకు ఇట్లా అంటే రైట్, ఓకే అన్న. ఇది ఒక అవతారం. దీనికి ఇది ఎప్పుడు చూడలే, గోరుని చూడలే. ఇది అమ్మో, నేను ఇక్కడ మాల్ ఫంక్షనింగ్ చేసేసరికి ఈ శరీరం అనేటువంటి అతను గోరు అనేటువంటి అవతారం మీద వచ్చి నన్ను అక్కడ స్క్రాచ్ చేశాడు అంతే అనుకుంటే పాపం. దానికి అదే తెలుసు, మనకి ఇదే తెలుసు. పరమాత్ముడు ఇక్కడ ఏదైనా జరిగింది అని చెప్పేసి అన్నప్పుడు, ధర్మం నశించింది అని చెప్పేసి అన్నప్పుడు తప్పకుండా, అంటే ధర్మం నశించడం అంటే ఆయన ఇలాగ ఉండాలి అని రూల్ పెట్టాను. ధర్మం అంటే ఒక రూల్ అంతే. ఈ రూల్ తప్పద్దు, తప్పేవా నేను వచ్చి వేసేస్తాను అంటాడు. దాంట్లో పెద్దగా ఆశ్చర్యపడాల్సినటువంటి పని లేదు, ఏమీ లేదు. మరి అలాంటప్పుడు సృష్టిలో మనం ఉన్నాము, బ్రహ్మాండంలో మనం ఉన్నాము, అతని ఆత్మను మనలో ఉంది. ఎలాగైతే నా శరీరంలో ఉన్నటువంటి ఆత్మ అన్ని కణాల్లో ఉన్నదో, బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఆత్మ ఇక్కడే ఉంది. నేను చనిపోయాను, నాలో ఆత్మ ఇక్కడే ఉంటుంది. అది మళ్ళీ తిరిగి ఇంకొక ఆత్మగా రావాల్సిందే. వాటిలో కర్మఫలం అనేటువంటిది కనుక లేకుండా అనేటువంటిది ఉన్నది అన్నప్పుడు దాని యొక్క లెవెల్స్ అనేటువంటిది వెళ్ళిపోతుంటుంది. అది బ్రెయిన్ అనేటువంటి కణంగా పుట్టింది ఈసారి. అంటే ఇంకా చనిపోవటాలు అంటే ఉండవు. అంటే ఇంద్రలోకం అని చెప్పేసి అంటారు, స్వర్గం అంటారు చూసారమ్మా. ఇదే దీనికి ఇక్కడ చావు ఉండదు. మన బాడీలోనే స్వర్గలోకం ఉంది, ఇంద్రలోకం అనేటువంటిది ఉంది. ఇంద్రియాలన్నిటిని కూడా కంట్రోల్ చేసేటువంటిది స్వర్గలోకం, ఇంద్రలోకం అనేటువంటిది ఉంది. ఇక్కడికి వెళ్తారు, ఇంకా చావు అనేటువంటిది ఉండదు. మన శరీరంలోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, విశ్వంలో కూడా జరుగుతున్నాయి. వీడెవడు వచ్చేసేసి చావు లేదు అంటే వాళ్ళు పూడ్చిపెడతానంట, అతను ఎప్పుడో వచ్చినప్పుడు అట్లా లేపుతాడంట పైకి. అసలు కామన్ సెన్స్ ఉండాలమ్మా దేనికి. నా బాడీ మెటబాలిజం తెలిసినట్టు లేదు. అసలు బాడీ ఒక డాక్టర్ని అడగండి ఇదే క్వశ్చన్, చనిపోతాయా లేవా కణాలు? చనిపోతాయి. మరి వాడి ప్రాణం అంతే ఉంటుందా? ఉంటుంది. కొత్త దానికి మళ్ళీ ప్రాణం అనేటి వస్తుందా? వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది? అది తనలో ఉన్నటువంటిదే. అంటే తను ఉన్నంతసేపు తన ప్రాణం అనేటువంటి దానికి లేదు. తను చనిపోయానంటేనే తన ఆత్మ వెళ్ళిపోయింది అనుకుంటాం. అసలు మరి ఈ సృష్టికి అసలు అంతమే లేదు. ఎందుకు అని అంటే దీనికి కూడా సైంటిఫిక్ లాజిక్ ఉంది. ఇప్పుడు నాకు చావు ఉంది, మరి సృష్టికి చావు ఉండాలి కదా, అంతం అనేటువంటి ఉండాలి కదా. ఉంటుంది. దేనికి ఉంటుంది? మన విశ్వానికి ఉంటుంది. విశ్వం అనేటువంటి ఒక కణం. ఈ బ్రహ్మాండంలో విశ్వం అనేటువంటి ఒక కణం. ఇవి ఇలాంటివి పుడుతుంటాయి, నశిస్తూ ఉంటాయి, పుడుతుంటాయి, నశిస్తూ ఉంటాయి. ఇవి అలాగే మన విశ్వం అనేటువంటి ఒక 1300 కోట్ల సంవత్సరాల క్రితం పుట్టింది. దానికి ముందు ఎన్నో ఉన్నాయి, మళ్ళీ ఎన్నిసార్లు నశిస్తూ ఉంటుంటాయి.
ఇది మళ్ళీ తిరిగి డార్క్ మ్యాటర్గా మారటము, అక్కడి నుంచి మళ్ళీ మ్యాటర్గా మారుతున్నప్పుడు గ్యాసియస్ స్టేజ్కి వస్తుంది. అంటే ఆ శక్తి, ఎనర్జీ, శివుడు ఇద్దరు కూడా కలిసి గ్యాసియస్ స్టేజ్కి వస్తారు. వీళ్ళ ద్వారా వచ్చేసేటప్పటికంటే విష్ణువు అనేటువంటి లిక్విడ్ స్టేజ్ అనేటువంటిది వస్తుంది. విష్ణుడి యొక్క గర్భం నుంచి అంటే సర్ఫేస్ టెన్షన్ వల్ల రౌండ్గా ఉంటుంది. సో దాని యొక్క సెంటర్ పాయింట్ నుంచి అక్కడ మట్టి అనేటువంటిది తయారవ్వటము, అది అక్కడి నుంచి అలాగా రావటం, విష్ణు యొక్క గర్భం నుంచి బ్రహ్మ వస్తాడు అనేటువంటిది. ఇది పురాణాలుగా చెప్తే సైన్స్ ఇది మొత్తం అంతా కూడా. సో ఇవన్నీ కూడా నువ్వు పుడుతుంటే నశిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఆ నశించినటువంటి మ్యాటర్ మళ్ళీ విశ్వంలోనే ఉండిపోతుంది, బ్రహ్మాండంలో ఉండిపోతుంది, బయటకి ఎక్కడికి వెళ్ళటానికి లేదు ఛాన్స్. కానీ మనలో అట్లా కాదు. చనిపోయేటువంటి కణం మన శరీరం దాటి వెళ్ళిపోతుంది, మళ్ళీ కొత్తదాన్ని తీసుకుంటూ ఉండాలి, మళ్ళీ ఇది వెళ్ళిపోతుంది, మళ్ళీ ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండాలి మనకి. కాబట్టి ఏంటంటే దీనికి ఒక ఏజ్ ఇదే అప్పలని వచ్చేసి చనిపోతుంది, మళ్ళీ ఇక్కడ మట్టిలోనే కలుస్తుంది. సేమ్ మన కణం మట్టిలో కలవటానికి మనం మట్టిలో కలవటానికి తేడా లేనే లేదు. కానీ ఈ ఆత్మ ఇక్కడే ఉంటుంది, మన అనేటువంటిది ఇక్కడే ఉంటుంది. అలానే ఈ విశ్వాలు అనేటువంటి వస్తుంటాయి, పోతూనే ఉంటుంటాయి. సో ఈ ఆత్మ అనేటువంటి దానికి మళ్ళీ మట్టిలోంచి మళ్ళీ తయారైనటువంటి మనిషి మళ్ళీ ఆ వాళ్ళలోకి వెళ్ళటము, ఇది మట్టి పెరిగి 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 వీడి శరీరం పెద్దదవటం అని జరగాల్సిందే కదమ్మా. ఒకప్పుడు ఇంత ఉండేవాళ్ళము, తర్వాత అండంగా మారుతాం, పిండంగా మారుతాము, మనం పెరుగుతూ ఉంటాం. సేమ్ విశ్వం కూడా అంతే. అది కూడా తెలియదు ఈ సైంటిస్టులకి. మళ్ళీ అంటే డార్క్ ఎనర్జీ ఏదో ఉందండి విశ్వాన్ని అలా లాగుతుందండి అంటారు. మరి పిచ్చతో డార్క్ ఎనర్జీ కాదురే నాయన, ఇది ఒక జీవి విశ్వం, ఫస్ట్ గుర్తుపెట్టుకో. అది పెరుగుతూ ఉంటుంది. అంటే వీడికి పిచ్చ లాజిక్లు ఏంటంటే, నేను భూమి మీద నుంచి ఒక రాయి ఇసిరేసాను అంటే పైకి, అది కొంచెం దూరం వెళ్ళి అక్కడ ఆగిపోయి మళ్ళీ కిందకు వస్తుంది. కానీ అలా రావట్లేదు, అది అట్లా వెళ్ళిపోతూనే ఉంది. అంటే దాన్ని ఏదో లాగుతుంది అంటాడు. వీడి నాలెడ్జ్ అసలు నేను నవ్వు వచ్చిద్ది అనమాట. అంటే ఆ బైబుల్ని చూస్తే ఎలా నవ్వు వచ్చిద్దో, ఇప్పుడు వీళ్ళు చెప్పేటువంటి సైన్స్ని చూస్తే నాకు అంతే నవ్వు వచ్చిద్ది అన్నది. అంటే వాడేమంటాడంటే డార్క్ ఎనర్జీ అనేది లాగుతుంది అంట. డార్క్ ఎనర్జీ కాదురా నాయన, మనసు ఇంత పిల్లోడు ఇంత పెద్దోడు అవుతూనే ఉంటుంటాడు, అది పెరుగుతూనే ఉంటుంది. అది విశ్వం కూడా అంతే పెరుగుతూ ఉంటుంది. అది ఎందుకంటే అది ఒక జీవం లేనటువంటిది ఏది కూడా తనంతట తానుగా మార్పులు చెందుకోదు. ఆ మాత్రం కూడా జ్ఞానం లేదు. జీవం ఉన్నది అని చెప్పింది ఎవరు? కానీ భగవద్గీత చదివిసామంటారు అంటాను. అందుకని భూమి రాపో అనరో వాయు అనేటువంటిది, నేను గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశము, మనసు, బుద్ధి, అహంకారం అని నా మాయ 8 భేదములచి ఒప్పి ఉన్నది అన్నాడు. చూడండి, మాయ అనే పదం వాడాడు అక్కడ. మాయ అంటే ఇందాక చెప్పాను కదండి, నేను డార్క్ మ్యాటర్ అనుకుంటుంది. అది అలాంటి మ్యాటర్కి జీవం అనేటువంటిది ఉన్నప్పుడు తాను కోరుకుంటే మ్యాటర్గా మారుతుంది, తాను కోరుకుంటే కనిపించకుండా ఉంటుంది. కన్స్ట్రక్టివ్గా ఇలాగ ఎందుకు ఉండాలి? సైన్స్ డార్క్ మ్యాటర్గా ఎందుకు ఉండాలని పని పట్టలేదా? ఇప్పుడు నేను 100 గజంలో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, నాకు కావాల్సినటువంటి ఇటుకిరాళ్ళు, సిమెంటు, చివరి కిటికీలు, పెయింట్, బ్రష్లతో సహా వచ్చి అందులో వేసాను, ఇల్లు కట్టగలుగుతాను. ఇవన్నీ పక్క నుంచి దీన్ని ఖాళీగా ఉంచి అప్పుడు కట్టుకోవాలి. కానీ విశ్వంలో ఖాళీ లేదే, ఇంకొక విశ్వం లేదు కదా, ఇంకో బ్రహ్మాండం లేదు కదా. సో దీన్ని మొత్తం డార్క్ మ్యాటర్గా ఉంచేసేసి తను కన్స్ట్రక్టివ్గా ఎక్కడ, ఎప్పుడు, ఏ గ్రహాన్ని, ఏ నక్షత్రాన్ని, ఎలాగ ఒక కొత్త కణాన్ని, అంటే కొత్త విశ్వం అంటే కొత్త కణాన్ని సృష్టించుకోవాలో అప్పుడు సృష్టించుకుంటాడు. మనకంటే మట్టి బయట ఉంది, మనం తింటాం, లోపలికి వస్తుంది, మన శరీరం పెరుగుతుంటుంది. మట్టి ఇటు మొత్తం అందులోనే ఉండిపోయినాయి, బ్రహ్మాండంలో ఉండిపోయినాయి. కాబట్టి దాన్ని డార్క్ మ్యాటర్గా ఉంచుతాడు. దట్ ఈస్ ద రీజన్. అది తెలియదు వీళ్ళకి, అదేదో డార్క్ మ్యాటర్ ఎందుకుందో తెలియదు, అలా ఎందుకు ఉంటుందో, అది ఏమైందో కూడా తెలియదు. ఆ డార్క్ మ్యాటర్ కొంతకాలానికి మ్యాటర్ అవుతుంది. అది నిజమే. అంటే వాడు సనాతన ధర్మానికి దగ్గరగా వస్తున్నాడు, కానీ వాడేమంటాడంటే సనాతన ధర్మం మా సైన్స్కి దగ్గరికి వస్తుంది అంటాడు. వాడికి ఒక దండం పెట్టాలి వాడికి. నేను అదేనమ్మా అంటుంది. అంటే ఈ సైన్స్లో నిజంగా మనకి నిజం వైపుకి వెళ్ళాలి, సైన్స్లో కావచ్చు, ఇంకో దాంట్లో కావచ్చు, ఒక రియాలిటీ వైపుకి వెళ్ళాలి అని అంటే అంతా మన దగ్గరే ఉంది. దాన్ని అర్థమయ్యేటువంటి రీతిలో ఇప్పుడు సమాజానికి అందించాలనేటువంటిది నా ప్రయత్నం. అందులో కొన్ని ముఖ్యమైనటువంటి వాటిని తీసుకొని, అందులో ఉన్నటువంటి సైన్స్ అనేటువంటి దాన్ని తీసుకొని దాని మీద ఒక డీటెయిల్డ్ అప్రూవ్డ్ రాసి గవర్నమెంట్కి ఇచ్చి, అయా వీళ్ళు విద్యార్థులు పెద్ద అయ్యేటప్పటికీ వాళ్ళలాగానే తయారవుతున్నారు వీళ్ళు, ఎందుకంటే అది ఒక రుబ్బింగ్ లాగా అయిపోతుందన్నమాట. నా దగ్గర చాలామంది స్టూడెంట్స్ ఉంటారు, పాపం ఎంటెక్ చేసి వస్తాడు, సార్ ఎలక్ట్రానిక్స్ ఏం చేశారు, నేను ట్రిపుల్ ఈ చేశాను సార్ అంటాడు, ఈసీఈ చేశాను సార్ అంటాడు. సార్ వాట్ ఈజ్ ఎలక్ట్రానిక్స్ అంటాను, తెలియదు సార్ అంటాడు. మరి ఏం నేర్చుకునేవారు అని అంటే తెలియదు సార్. వాట్ ఈజ్ ట్రాన్స్ఫార్మర్ అంటాను, తెలియదు సార్. వాడు ఏదేదో చెప్తాడు. ఎక్కడ దాకా ఎందుకమ్మా,
నా దగ్గర మొన్నటిదాకా ఒక ఆమె అసిస్టెంట్గా చేసింది, 29 years ఎక్స్పీరియన్స్ దేనిలో సార్? R&Dలో, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఓకే ఓకే ఓకే. నేను అంటే ఒక కంపెనీకి నేను బయోమెడికల్, ఇండస్ట్రియల్, డిఫెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ 4 డిపార్ట్మెంట్లకి నేను హెచ్ఓడి అండ్ చీఫ్ సైంటిస్ట్ కంపెనీకి. ఏంటంటే మా CEO గారు అంటే సంతోష్ గారు, మీకు బర్డెన్ ఎక్కువైపోతుంది సార్, అది ఏం మంచి ప్రొఫైల్ ఉంది సార్, అది మీ దగ్గర అసిస్టెంట్గా పెడతాను సార్. వేస్ట్ అండి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఆలోచించే విధానం బుక్ నాలెడ్జ్ వీళ్ళదంతా ఎలా ఉంటుందంటే, పేరు చెప్పకూడదు కానీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి ఒక ప్రాజెక్ట్ చేసి ఇచ్చాం. యాక్చువల్గా మాది డిఆర్డిఓ వాళ్ళు కూడా వచ్చినారనమాట. వాళ్ళు అడిగారు, మా దగ్గర ప్రాజెక్ట్ ఉందండి, మీరు చేస్తారా అని అడిగారు. అదేముందండి 2 daysలో డెమో ఇచ్చేస్తాలేండి అన్న అని నవ్వారు వాళ్ళు. నవ్వి ఒక మాట అన్నారు, ఏమండి ఈ ప్రాజెక్ట్ గురించి మీకు తెలుసా, అసలు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉంది అది, దానికి టెండర్ పిలిస్తే ప్రపంచంలో ఒకే ఒక్క కంపెనీ టెండర్ వేసింది, ప్రపంచంలో నెంబర్ 1. మన రష్యాకి కానీ, ఇజ్రాయిల్కి కానీ, ఇండియాకి కానీ, అమెరికాకి కానీ మొత్తం డిఫెన్స్ సొల్యూషన్స్ అంతా ఆ కంపెనీ ఇచ్చిద్దండి. వాళ్ళు 2.5 సంవత్సరాల పాటు ఒక 80 టీములు పంపించారు, అంటే సుమారు 500 మంది సైంటిస్టులు. దాన్ని ఒక గన్నుని కనీసం మిల్లీమీటర్ కదిలించలేకపోయారు దాన్ని వాళ్ళు. మీరు 2 రోజులు వచ్చి ఎలా డెమో చూపిస్తారండి అని మా CEOకి కోపం వచ్చిందన్నమాట. మా చీఫ్ చెప్పాడంటే 2 రోజులు వచ్చేస్తారండి అన్నాడు. 500 మంది టాప్ మోస్ట్ సైంటిస్టులు అని ప్రపంచంలో పేరున్నటువంటి సైంటిస్టులు వాళ్ళు మిల్లీమీటర్ కదిలించలేకపోయారు. అంటే మీరు 2 రోజులు వస్తే మేము డెమో చూపిస్తాను అన్నట్టుగా 2 daysలో వెళ్ళి డెమో చూపించాను. ఇక్కడెక్కడి నుంచి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ చైర్మన్ మొత్తం పరిగెత్తుకుంటూ వచ్చేసారన్నమాట. అసలు అయిపోయిందా అని చెప్పేసేసాను. ఎందుకు చేయగలిగినానంటే ఇది సనాతన ధర్మం ద్వారా నేర్చుకున్నటువంటి సైన్స్ ఉన్నది. వాళ్ళు ఎండిపోయిన శవం ద్వారా వచ్చిందా అని నేర్చుకున్నారు. ఇది డిఫరెన్స్ అదేనమ్మా. అది ఏమో నా దగ్గర తీసుకొచ్చి చేర్పించారు. వద్దు అంటే ఇంకొకటి చేరాడు, అతను జర్మనీలో PhD చేస్తున్నాడు, 15 సంవత్సరాలు మళ్ళీ అతనికి ఎక్స్పీరియన్స్. ఏమేమో MS టెక్సాస్లో 29 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, బ్రెజిల్, రష్యా ఎక్కడెక్కడో చేసి వచ్చింది, హై ప్రొఫైల్. నేను వద్దన కొద్ది నాకు వచ్చి చేర్పించున్నారు. సరే, లోపల ఒక ప్రాజెక్ట్ మళ్ళీ డిఫెన్స్ వాళ్ళది ఒకటి వచ్చింది. అది కూడా నేనంటే అమెరికన్ కంపెనీ ఒకటి టెండర్ పిలిస్తే వాళ్ళని వెళ్ళి అడిగితే మాకు 2.5 years 3 years R&Dకి పడుతుందండి. ఎందుకంటే అసలు అసాధ్యమైన సైజులు తయారు చేయమన్నారు. డిఫెన్స్ వాడి నేవీ వాళ్ళది. అది చేయమంటే 2-3 ఏళ్ళు పట్టిద్ది, అయినా వచ్చి చెప్పలేము, గ్యారంటీ చెప్పలేము అన్నారు. మాకు అది అర్జెంట్. సరే మా కంపెనీకి వచ్చారు వాళ్ళు. అడిగితే మాకు 3 monthsలో కావాలండి అన్నాడు. నేను చూసి 6 monthsలో చేసిస్తానండి అన్నా. R&D కాదండి అది అంటే, సరే ఓకే 4 monthsలో అన్నా. ఇంక వీళ్ళకి కొట్టుకుంటా మొదలుపెట్టింది. సార్ ప్రపంచంలో టాప్ మోస్ట్ కంపెనీ సార్, అది వాళ్ళ వల్లే 2-3 ఏళ్ళు అవుతుందని అంటే, వాళ్ళ దగ్గర హై ప్రొఫైల్ సైంటిస్టులు ఉంటారు సార్ వాళ్ళ దగ్గర, మనం ఎట్లా సార్ అన్నాడు. అమ్మా నేను చెప్తాను, నేను చెప్పినట్టుగా చెయ్యి, నువ్వేమి ఆలోచించమాక. ఎందుకంటే వాళ్ళ స్థాయి ఏంటో నాకు తెలుసు, వాళ్ళ ఆలోచన విధానం ఎంతవరకు ఉంటుందో నాకు తెలుసు. జనరల్గా నాకు ఆలోచన రావాలని చెప్పేసి ఉంటే బండి వేసుకొని గుంటూరు వెళ్ళిపోతాను, లేదంటే అలా సరదా నడుచుకుంటే ఒక 20-30 kilometers వెళ్ళిపోతాను. వెళ్తే ఒక దగ్గర ఖాళీగా కూర్చోను అనమాట, బ్రెయిన్లో ఆలోచన రావాలంటే. ఆ రోజు వర్షం పడుతుంది కదా, సరే గుంటూరు వెళ్ళిపోదాం, మాది గుంటూరు అని బస్సు ఎక్కాను. విజయవాడ మీదుగా వెళ్ళాలి. అది సూర్యాపేట దగ్గరికి రాగానే ఐడియా వచ్చింది. రైట్ ఓకే అని వెంటనే సర్క్యూట్ అది గీసేసి ఆమెకి ఇచ్చేసేసాను, ఫోటో చేశాను. మరి నేను 2 daysలో వస్తాను, ఈ సర్క్యూట్ రెడీ చేసి పెట్టాను. అది చూసి, సార్ అసాధ్యం సార్, ఇది పనిచేయదు కదా సార్, ఇదని నువ్వు నాకు చెప్తే నేను తెచ్చుకోవాలంత స్టేజ్లో లేదమ్మా, నాకు తెలుసు అది పనిచేయదని. అని నా బ్రెయిన్ చెప్పింది పనిచేసిద్దని. అంటే మనిషి బ్రెయిన్ కొన్ని లక్షల కోట్లకి కంప్యూటర్స్ కంటే ఫాస్ట్ అన్నది. అంటే 2 రోజుల తర్వాత వెళ్ళాను, మేము ఇది చూపించాను, సార్ పని చేయట్లేదు సార్ అని. పని చేయట్లేదా, ఏదో ఒకసారి తీసుకురాను, తయారు చేయలేదు సార్ అని. మరి ఎందుకు తయారు చేయలేదు అంటే, సిమ్యులేటర్లో చూశాను సార్, సిమ్యులేటర్ కూడాను, కంప్యూటర్ సిమ్యులేటర్ కూడాను ఇది పని చేయదని చెప్పింది సార్ అని. దానికేం తెలుసు, వెళ్ళిపోయి తయారు చేయకపోను, కంపెనీస్ తీసుకొచ్చి తయారు చేసి పెట్టుకో, అరే పని చేస్తుంది సార్ ఇది అని చెప్పానమ్మా. మనిషి బ్రెయిన్ అనేటువంటిది అలా ఉంటుంది. అంటే ఇదే అన్నమాట. ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టంలో కూడాను పాపం ఇంత డబ్బులు ఖర్చు పెట్టి, మెయిన్ టైం అనేటువంటిది, 4 సంవత్సరాలు బీటెక్ ఎవడెనక్కి తీసుకొస్తాడమ్మా, 0 knowledge తోటి వస్తున్నాడు బయటికి. సో వాళ్ళకి అలాంటిది రావాలి అని అంటే కంపల్సరీగా భగవద్గీతని వాళ్ళకి సంబంధించినటువంటి శ్లోకాన్ని వాళ్ళకి అర్థం చేయించి, ఆ సైన్స్ని వాళ్ళకి అర్థం చేపిస్తే అప్పుడు వాళ్ళు నెంబర్ 1 ఇంజనీర్స్, నెంబర్ 1 సైంటిస్టులు అవుతారు. నాకు నా బాధ, నా ఆవేదన అదే నమ్మది. నేను అందుకనే అలా కాదు, ఇలాంటి దాన్ని మాటలు చెప్పడం అనేటువంటిది కాదు, నేనే అటువంటి ఒక సిలబస్ అనేటువంటిది తయారు చేసి ఇచ్చి, ఎలాగైనా కానీ గవర్నమెంట్ని ఒప్పించి, మన ఇంజనీర్స్ కానీ మన డాక్టర్స్ అనేటువంటి వాళ్ళకి కానివ్వండి, అటువంటి దాన్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు బయటకు వచ్చేటప్పటికి ఆడిముత్యాలు వేస్తారమ్మా. ఆ సిస్టమ్ అనేటువంటిది ఎప్పుడైతే ఇండియాలో అమల్లోకి వస్తుందో, చచ్చినట్టుగా ప్రపంచం అంతా కూడా ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్నే చేయాలి. పీస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పోయింది.
అంటే దానివల్ల ఏమవుతుందంటే ప్రపంచం మొత్తం మళ్ళీ సనాతన ధర్మంలోకి వస్తుందన్న. అనతి కాలంలో ప్రపంచం మొత్తం సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నారు. అన్నిటిని వదిలేస్తాయి. మాకు ఇది కాదు, ఇది రియల్ అంటే ఆ రియాలిటీని సైంటిఫిక్గా. ఇంతకుముందు అంటే ఆది శంకరాచార్యుల వారు వాళ్ళు ఉన్నప్పుడు అంటే సైన్స్ లేదు కాబట్టి ఆది శంకరాచార్యుల వారు ఏది చెప్తే అది విన్నారమ్మా. ఈ రోజున ఈ మంద అట్లాంటిది వినరు. వీళ్ళకి సైంటిఫిక్ ప్రూఫ్ కావాలి. నేను ఇస్తాను, ప్రతిదానికి నేను ఇస్తాను. ఇదే అంటాను. నేను కొన్ని విషయాలు చెప్తున్నాను సార్, తమ్ముంటే రండిరా బాబు కూర్చుందాం, నువ్వు తప్పు అనేవి నిరూపిస్తాను. నేను ఈ రోజున ఎంత పెద్ద సైన్స్ ఉన్నా సరే వాడు తప్పు అనేవి నిరూపిస్తాను. నిరూపించలేనటువంటి రోజున అప్పుడు ఇప్పుడు వీళ్ళు అంటారు ఇదే చంద్రమండలం మీదకి ఏంది మనుషులు పంపించే రోజుల్లో దేవుడు గీవుడు ఏంట్రా బాబు అని చెప్పేసి అంటారు. వెళ్ళి ఏం పీకేడు అక్కడికి వెళ్ళి ఏమీ లేదు. భూమిని నాశనం చేశాడు, ఇంకో దాన్ని కూడా నాశనం చేద్దాం అనుకుంటున్నాడు. అసలు అలా పంపించినోడు వీడికి ఏం తెలుసు ఇప్పటికీ స్పేస్లో? అదే ఇందాక డార్క్ మ్యాటర్ గురించి వాడిని చెప్పమనమ్మా. వాడి దగ్గర రిటర్న్గా డార్క్ మ్యాటర్ అంటే ఫలానా ఉంది అని చెప్పేసి గూగుల్లో వెతకండి, ఏఐని అడగండి. ఆఫ్టర్ ఆల్ దాని గురించి తెలుసుకోని వాడు నాకు పెద్ద బాగా తెలుసు అని చెప్పేసేసినాను. బిగ్ బ్యాంగ్ చేసిన వాడిని అడగండి, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుంటారు, ఎన్ని వేల మంది కలిసి చేస్తున్నారు, చివరికి ఏం తెలుసురా అంటే తెలియదు. వాళ్ళది సైన్సా? వాడు వచ్చేసేసి సనాతన ధర్మాన్ని అంటాడు. నిన్నగాక మొన్న పుట్టిన మతం. ఇది ఎలా ఉంటుందంటే నమ్మది, ఒక నక్కపిల్ల పుట్టి 3 వారాలు అయిందంటది. ఒక చిన్న వర్షం తుప్పరను చూసి అమ్మో నా జీవితంలో ఇంత పెద్ద తుఫాన్ చూడలేదని అంటారు. వీళ్ళు చెప్పేది అదే. వీడికి ఏం తెలుసొచ్చు, ఏం తెలుసు అసలు సనాతన ధర్మం అనేటువంటిది ఏంటి, అసలు దీనికి ఉన్న రేంజ్ అనేటువంటిది ఏంటి. అయితే దీన్ని అర్థం చేసుకునేటువంటి వాళ్ళు, చేయించేటువంటి వాళ్ళు ఇప్పుడు లేరు. అది వాళ్ళని తొక్కేసేయటము, అసలు ఆ సిస్టమ్నే తారుమారు చేసి పెట్టారు. కానీ ఉన్నారు యోగులు, ఋషులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. నేను అదే ఇందాక నరేంద్ర మోడీ గారికి ఎవరు చెప్పారబ్బా అసలు ఈ సైన్స్ ఆశ్చర్యపోయారు. అమ్మయ్యా పనులే ఉన్నారు, నేనే తెలుసుకున్నానే అనుకున్నా. కానీ ఆ సనాతన ధర్మంలో ఉంటున్న సైన్స్ తెలిసిన వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారు. అదే అంత పెద్ద ప్రైమ్ మినిస్టర్కి పక్కనే ఉన్నారంటే నా దేశం సేఫ్ అనుకున్నాను. నిజం అన్నాను. ఇప్పుడు అతనికి ఉన్నటువంటి, అతనికి ఆ మాట చెప్పాడు అని చెప్పేసి అంటే ఆ రోజు నాకు చాలా ధైర్యం వచ్చింది అన్నమాట. అంటే సనాతన ధర్మంలో ఉన్నటువంటి సైన్స్ యొక్క ఫీడ్బ్యాక్ని ఆయనకి ఎవరు అందిస్తున్నారు. సో ఇండియా ఈజ్ సేఫ్, సేఫ్, సనాతన ధర్మం ఈజ్ సేఫ్ 100%. మిగతా వాళ్ళు వచ్చిందంటే వాళ్ళ గురించి మనం చెప్పలేం, విమర్శించడానికి మనకి ఇది కాదు, అది మన పని కాదు. ఆల్ రైట్ సార్, ఒక సైంటిస్ట్గా మీ నోట్లో నుంచి ఈ సనాతన ధర్మం గురించి ఇంత గొప్పగా వినటం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.